సారు వచ్చి ఎంతో మంది విద్యార్థులు ఫస్ట్ ర్యాంక్ ఏపీఆర్ చేసి ఒకప్పుడు మనకి చాలా ఫేమస్. సో ఫస్ట్ ర్యాంక్‌లో పెట్టడానికి వాళ్ళ పిల్లలకి ఎంతో చేదోడు వాదోడుగా సారు దగ్గరుండి ఎంతో మంది ర్యాంక్స్ తెప్పించారు. ఒక 10, 15 ఇయర్స్ బ్యాక్ దాని యొక్క క్రేజ్ మనందరికి కూడా తెలిసింది. ఈ విధంగా సారు మంచి ఆహ్, ఉత్తమ ఉపాధ్యాయులుగా దాదాపు 25 ఇయర్స్ సీనియర్ ఉపాధ్యాయులుగా పనిచేయటమే కాకుండా, తను యొక్క ఏదైతే ఉత్సుకత ఉందో, తాను చాలా పబ్లికేషన్స్‌లో కూడా పనిచేసే ఉన్నారు సారు. చాలా బుక్స్ రచించున్నారు మొత్తం కూడా. ఆహ్, దరిదాపు ఇంగ్లీష్ అనువాదం నుంచైతే నంబర్ ఆఫ్ బుక్స్ తెలుగులో అనువాదించారు. ఇంపాక్ట్ ఫౌండేషన్‌లో గాని, డ్రాఫ్టింగ్‌లో ఎక్సలెంట్ అన్నమాట సార్ మొత్తం కూడా. ఒక మంచి సలహాదారులుగా ఇంపాక్ట్ ఫౌండేషన్ గూడా చాలా కాలం నుంచి పనిచేస్తున్నారు. మా అందరికి కూడా ఆదర్శనీయులు. సో, ఈరోజు ఫస్ట్ సెషన్ సార్ ద్వారా మనం స్టార్ట్ చేసుకున్నందుకు చాలా సంతోషపడుతూ సార్‌ని గ్రేట్‌గా ఇన్వైట్ చేస్తున్నానండి. థాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్ సార్. నండూరి వెంకట సుబ్బారావు గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందులో వెంకటేశ్వర్లు గారి పరిచయంలో నా గొప్పతనం కన్నా ఆయన అభిమానం ఎక్కువ కనపడింది. నేను మీ ముందుకొచ్చి మాట్లాడేందుకు నాకున్న అతి పెద్ద అర్హత ఏంటంటే, నాకు కొత్త విషయాలు నేర్చుకోవాలనే కుతూహలం ఉండటం. సో, ఆ ఒక్క అర్హత బేస్ చేసుకొని నేను ఇవాళ మీతో మాట్లాడుతున్నాను. నా అనుభవాలను పంచుకుంటున్నాను. మొట్టమొదటి క్లాస్ ట్రైన్ ద ట్రైనర్స్. నిన్న మనం చెప్పుకున్నట్టు మీ సందేహాల సమాధానాల మధ్యలో మా మిత్రులందరూ మేము చెప్పినట్టు దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ మంత్ లాంగ్ జర్నీ ఆఫ్ లెర్నింగ్. నేర్చుకోబోతున్నాం. నేర్చుకునేందుకోసమని వచ్చారు ఇక్కడ. మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే ఒక మంచి విషయానికి టైం కేటాయించి, డబ్బులు కేటాయించి రావటం అనేది మామూలు విషయం కాదు. సో ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ. మనకి చాలా విచిత్రం అండి. మనం గమనిస్తే ఇవాళ 7, 8 ఏళ్ల క్రితం సోషల్ మీడియా రాకముందు, వాట్సాప్ ఫోన్‌లోకి రాకముందు, మనం ఇవాళ ఫేస్‌బుక్‌కి, వాట్సాప్‌కి కేటాయిస్తున్నటువంటి రోజుకి గంట, గంటన్నర అంతకన్నా తక్కువ ఎవరు కేటాయించట్లేదు కదా! అంతకుముందు గంట, గంటన్నర ఖాళీగా ఉన్నామా? లేదు. మన ఇళ్లలో కేబుల్ టీవీ రాకముందు దానికో గంట కేటాయిస్తున్నాం కదా కనపడకుండా మనం. అంతకుముందు మరి ఆ గంట ఖాళీగా ఉన్నామా? లేదు. కానీ మనకు తెలియకుండా మనం రోజు ఓ గంట కేబుల్ టీవీ కేటాయిస్తున్నాం, ఓ గంట వాట్సాప్ కేటాయిస్తున్నాం. మరి ఈ 2 గంటలు ఎప్పుడన్నా మన డాక్టర్ అందరికీ తెలుసు మనకి రోజు మినిమం అరగంట వ్యాయామం చేయాలి. లేకపోతే రోజుకి ఒక అరగంట కొత్త పుస్తకం చదివితే బాగుంటుంది. లేకపోతే ఇది అని. లేకపోతే రోజుకో గంట కేటాయించగలిగితే మనకు బోలెడన్ని డిగ్రీలు కూడా వస్తాయి. మనందరికీ తెలిసినా ఆ పని ఎందుకు చేయలేకపోతున్నాం? ఎందుకంటే మంచి పనికి టైం కేటాయించాలంటే చాలా చాలా కష్టం. మనకు అసలు ప్రపంచంలో ఉన్న కష్టాలు, అవాంతరాలన్నీ, విఘ్నాలన్నీ మనకు ఆ టైంకి మంచి పని చేద్దాం అనుకుంటే, పొద్దున్నే లేచి వాకింగ్ చేద్దాం అనుకుంటే, ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుంటే, కొత్త పుస్తకం తీసుకొచ్చి ఏదైనా పుస్తకం బాగుందని చక్కగా కొని తీసుకొచ్చి అక్కడ ఇంట్లో పెట్టి బెడ్ పక్కన పెట్టుకొని చదువుదాం అనుకుంటే మనకు అన్ని కష్టాలు వచ్చేస్తాయి. అప్పుడు మాత్రం టైం దొరకదు. అసలు రోజుకి 10 నిమిషాలు కూడా దొరకదు. యూ కాంట్ టర్న్ ద పేజ్ ఇన్ ద న్యూ బుక్ అండ్ యూ కాంట్ గో ఫర్ వాకింగ్ కంటిన్యూస్లీ ఫర్ 3 days. కానీ మనకి మిగిలిన విషయాలకైతే టైం మీద దొరికేస్తుంటుంది. ఇలాంటి సహజమైన పరిస్థితుల్లో మీరు దాన్ని బ్రేక్ చేసి, సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్. దాన్ని మీరు బ్రేక్ చేసి రోజుకి గంటన్నర, 2 గంటలు కేటాయించి 30 రోజుల పాటు ఒక పాజిటివ్, ఒక లెర్నింగ్ నేర్చుకుందామని నిర్ణయం తీసుకుని వరుసగా 2వ రోజు కూడా క్లాస్‌కి వచ్చారు. మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు. కమింగ్ టు ద పాయింట్. సో ఈ సింపుల్ విషయాన్నే నేను మళ్ళీ ఈ రోజంతా ఇవాళ మనం మాట్లాడుకునే పీరియడ్ అంతా ఎలాంగేటెడ్ గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. బికాజ్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కొత్త విషయము మంచి విషయం అని తెలిసినప్పటికీ, ఆ విషయం తెలుసుకుంటే మన జీవితంలో పాజిటివ్ చేంజ్ వస్తుందని మనం నమ్మినప్పటికీ, తెలిసినప్పటికీ, నమ్ముతున్నాం అనుకున్నప్పటికీ, మనం ఇంకొక 10 మందికి అది ఆచరించమని చెప్తున్నప్పటికీ, మన వరకు మనము ఆ పాజిటివ్ చేంజ్ ఎందుకు తెచ్చుకోలేకపోతున్నాము, కొత్త విషయం ఎందుకు ఆచరించలేకపోతున్నాము, అదే నష్టదాయకమైన విషయాలు అవి నష్టదాయకమైనవి అని తెలిసినప్పటికీ మనం తెలియకుండా వాటికి లోను దాసులం అయిపోతున్నాం.
అండ్ ఆర్ దాన్ని వదులుచుకుందాం అనుకుని ప్రయత్నం చేసినా వదులుచుకోలేకపోతున్నాం. ఇలాంటి చెడ్డ విషయాలు వదులుచుకుందామని ప్రయత్నం చేస్తూ వదులుచుకోలేనివి, లేదు మంచి విషయం చేద్దామని ప్రయత్నం చేస్తూ మంచి చేయలేనివి మన జీవితంలో, ప్రతి మనిషి జీవితంలోనూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 40 ఆన్ యావరేజ్ ఏజ్ 35-40 ఉంటుందని లెక్కేసుకుంటే, సో 35-40-45 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళందరిలో ఇట్లాంటివి ఖచ్చితంగా లిస్ట్ రాసుకుంటే అవొక 2 ఇవొక 2 అవొక 4 ఇవొక 4 అని ఉంటాయి కదండి. సో ఇప్పుడు కూడా మనం ట్రైన్ ద ట్రైనర్స్ లోకి వచ్చాం. మీరు కొత్త విషయాలు అనేకం నేర్చుకోబోతున్నాం. ఇది అయితే ఈ నేర్చుకోబోవటము అనేది ఎంతవరకు ఉంటుంది? నేర్చుకోపోవటం అనేది టీవీలో న్యూస్ విన్నట్టు, టీవీలో న్యూస్ అనే మాట పోనీ కొంచెం ఇబ్బందికరంగా ఉంటే డిస్కవరీ ఛానల్లో మనకి ఇష్టమైన కొత్త టాపిక్స్ చూసినట్టు, హిస్టరీ ఛానల్లో మనకి ఇష్టమైన కొత్త హిస్టరీ చూసినట్టు, లేకపోతే యూట్యూబ్ లో మన కొత్త మోటివేషన్ వీడియో చూసినట్టుగా చూసి చూడటమేనా? లేదా మన జీవితంలో మనం ఇప్పుడు గడపబోయేటువంటి నెల రోజులు ఇంటూ రోజు 30 ఇంటూ 2 or 3 hours, ఒక 100 hours ఆఫ్ టైం మన జీవితంలో నిజంగానే పాజిటివ్ చేంజ్ తీసుకొస్తుందా, రావటం లేదా? డు యు బిలీవ్? అంటే విత్ యువర్ నిజాయితీగా చాట్ బాక్స్ లో చాట్ చేయండి. నిజాయితీగా మన పాస్ట్ లైఫ్ ఎక్స్పీరియన్స్ తో, మీకున్న పాస్ట్ లైఫ్ ఎక్స్పీరియన్స్ తో ఈ 100 గంటలు తర్వాత నా రాబోయే జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తాయని నేను నమ్ముతున్నాను అని ఎంతమంది చెప్పగలుగుతారు? ఎస్ సార్, నో, ఎంత పర్సంటేజ్ ఉంది? ఇంతకుముందు కూడా ఇట్లాంటివి చాలా చేశాను సార్, చాలా విన్నాము, తర్వాత ఆ యూఫోరా అయిపోతుంది, మనం మిస్ అయిపోతుంటాం. రెండోది, మనతో పాటు మన పెద్దవాళ్ళగా ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు మనకి ఏదైనా చెప్తున్నప్పుడు, ఈ విషయం నాకు ముందే తెలుసు, ఈ విషయం నాకు ఇంతకన్నా బాగా తెలుసు, ఈ విషయం ఇలా కాదు వేరే రకంగా చెప్తే ఇంకా బాగుంటుంది అని అనిపించకుండా మనం ఎప్పుడైనా ఏమన్నా విషయం వినగలుగుతామా? ఇది కూడా ఒక పెద్ద ఛాలెంజ్. సో ఇట్లాంటివన్నీ మన లెర్నింగ్ లో రాబోయే ఛాలెంజెస్ కనుక, మీరు మీ 100 అవర్స్ ని 30 రోజుల్ని, యాక్చువల్ గా 100 అవర్స్ అనే మాట తప్పండి, ఊరికి నేను వాడుతున్నాను ప్రాక్టికల్ గా. అంటే వెన్ వీఆర్ యూజింగ్ అవర్ కాన్షియస్ మైండ్ ఇట్ ఈస్ 100 అవర్స్, బట్ ఇన్ సబ్ కాన్షియస్ మైండ్ యు ఆర్ యూజింగ్ 24 అవర్స్ into 30 days. So it is more than that. So now I slightly go to my PowerPoint presentation so that మనం తొందరగా డీవియేట్ అవ్వకుండా పాయింట్ చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. I am calling my presentation as the art of learning అండి. మీ హెడ్డింగ్ ఆల్రెడీ చూసుంటారు. పెద్దవాళ్ళు అయిన తర్వాత నేను ఇక్కడ ఏమని చెప్తున్నానంటే, లెర్నింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, అన్లెర్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. ఇన్ ద ఓపెనింగ్ పేజ్ ఆఫ్ మై ప్రెజెంటేషన్, ఇన్ ద ఓపెనింగ్ లైన్ ఆఫ్ మై ప్రెజెంటేషన్, I am proposing that learning is not that important, unlearning is very much important అని చెప్తున్నాను. ఎందుకని? వై సో? ఎందుకంటే మనం మనిషిగా బతుకుతున్నాము, ఆల్రెడీ వీఆర్ ఏజ్డ్ 35-40 ఇయర్స్ ఉన్నాము అంటే అసలు మనిషిగా బతకటంలో ఉన్న గొప్పతనమే లెర్నింగ్. మనం ఆల్రెడీ వీఆర్ ఇంటూ ద లెర్నింగ్. పుట్టుకతో మనకి ఏ విషయం రాదండి. తల్లి కడుపులో నుంచి భూమి మీద పడిన తర్వాత కేరమని ఏడవటం, అమ్మ అందిస్తే చనుబాలు తాగటం, ఆ 2 విషయాలే మనకి న్యాచురల్ గా వచ్చు. పుట్టంగానే మీకు వచ్చిన విద్యలు 2, ఒకటి ఏడవటం, 2 ఆకలేస్తే ఏడవటం, 2 అమ్మ అందిస్తే పాలు తాగటం. ఇవాళ మీరు చేస్తున్న ఏ పనైనా, మంచైనా చెడైనా మీరు నేర్చుకున్నవే. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఎక్వైర్డ్. కనుక కొత్తగా మీకు ఇవాళ నేర్చుకోవటం గురించి ఎవరు నేర్పక్కర్లేదు. నేర్చుకోవటానికి క్రమబద్ధం చేసుకుంటే చాలు. సో దట్ ఈస్ వై అన్లెర్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇంకో విషయం కూడా మీకు చెప్తాను. ఇక్కడ ఒక వైట్ బోర్డు ఉంది కదా, ఈ వైట్ బోర్డు మీద ఒక లైన్ కి ఒక 100 అక్షరాలు టైప్ చేయొచ్చు అనుకుందాం మనం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనకు టైం లేదు కనుక, టెక్నాలజీ ఇంకా మీరు నేను అడ్వాన్స్ అవ్వలేదు కనుక చూస్తాను, అది ట్రై చేశాను నేను. సో ఎన్ని
అక్షరాలు దాని మీద రాయొచ్చు, ఎన్ని పదాలు రాయొచ్చు. మీరు దీంట్లో ఆన్సర్ చేయండి. ఎన్ని పదాలు ఆ వైట్ బోర్డు మీద రాయొచ్చును అని నేను అడుగుతున్నాను. 100 పదాలా, 200 పదాలా, 500 పదాలా, ఎన్ని పదాలు రాయొచ్చు? చాట్ బాక్స్ లో చాట్ చేయండి. అక్కడ కనపడుతున్న వైట్ బోర్డులో బోర్డర్ దాటకుండా మీరు ఎన్ని పదాలు రాయొచ్చు? ఎదురుగుండా కనపడుతున్న సైజే అనుకోండి, సైజ్ ఫిక్స్డ్ కదా, మీకు కనపడుతున్న సైజే, అది ఒరిజినల్ సైజ్ అనుకోండి. దాని మీద మామూలు నార్మల్ ప్రింట్, న్యూస్ పేపర్ ప్రింట్ సైజులో సైజ్ అనుకోండి, 12 ఫాంట్ అనుకోండి. ఎన్ని పదాలు రాయొచ్చు? ఓకే అండి. ఈ క్వశ్చన్ తో పాటు ఇంకో క్వశ్చన్ వేస్తున్నాను. ఈ కప్పులో ఎంత కాఫీ పోయొచ్చు? దిస్ ఈజ్ అన్ ఎంప్టీ కప్. ఈ కప్పులో ఎంత కాఫీ పోయొచ్చు? నో అండి, కప్ ఆఫ్ కాఫీ కాదు. నేను చెప్తాను మళ్ళీ. ఆ కప్పులో గుడ్ కప్ ఆఫ్ కాఫీ అనేది స్పాంటేనియస్ గా మంచి జవాబు. ఆ కప్పు సైజు మీకు తెలియదు కనుక ఇట్ ఈస్ ఏ పర్ఫెక్ట్ ఆన్సర్. కానీ నేను కప్పులో ఒక జగ్గుడు పూర్తి కెటిల్ నిండా తీసుకొచ్చి లేకపోతే 2 లీటర్లు కాఫీ పోస్తాను అంటున్నాను. నేను మీకు ఏమని చెప్పాను? ఆ కప్పులో ఎంత పోయొచ్చు అన్నాను, కానీ వలక్కుండా ఎంత పోయొచ్చు అని అనలేదు కదా. నేను కప్పులో పోస్తాను. కప్పులో ఎంత కాఫీ పడుతుంది అని అడిగితే కప్పుడు కాఫీ పడుతుంది అని మీరు చెప్పాలి. బోర్డు మీద ఎన్ని అక్షరాలు పడతాయి అని నేను అడగల, కనపడేలాగా అర్థమయ్యేలాగా అని. అది బోర్డు నల్లగా అయిపోతుంది, మీరు టైప్ చేస్తూ ఉండొచ్చు, ఎన్ని అక్షరాలైనా చేయొచ్చు, ఎన్ని అక్షరాలు రాయొచ్చు 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 కదా. అన్లిమిటెడ్ గా రాయొచ్చు బోర్డు మీద, కప్పులో కూడా అన్లిమిటెడ్ గా పోయొచ్చు. అయితే ఉపయోగం ఉంటుందా లేదా అనేది వేరే విషయం. దట్ ఈస్ ది డిఫరెంట్ ఆన్సర్ కదా. సో మన మనసులో ఎన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు, మన బ్రెయిన్ లో అన్లిమిటెడ్ గా మనకు తెలియకుండానే నేర్చుకుంటున్నాము. తెల్లారి లేస్తే మనం ఇన్ఫర్మేషన్ యుగంలో ఉన్నాం. పొద్దున్నే వాట్సాప్ యూనివర్సిటీ మనకు అనేక విషయాలు నేర్పేస్తూ ఉంటుంది. మీకు తెలుసు కదా, అనేకమైన కథలు, సూక్తులు, అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇది ఏంటో తెలుసా, పెట్రోల్ రేట్లు పెరగడం ఒక కారణం ఏంటో తెలుసా, చైనాకి ఇండియాకి తెలుసా, మొత్తం ఇంటర్నేషనల్ పాలిటిక్స్ కానించి ఆ ప్రపంచంలో మన వాట్సాప్ యూనివర్సిటీలో నేర్చుకోలేదంటూ ఏం లేదు, నేర్పేస్తుంది. ఇక తర్వాత మనం అదృష్టమో దురదృష్టమో ఒకసారి మీరు న్యూస్ ఛానల్ ఓపెన్ చేశారనుకోండి, ఇక చెప్పక్కర్లేదు. ఆ న్యూస్ ఛానల్ వాళ్ళు మనకి ఇంకా అనేకమైన విషయాలు మన యాటిట్యూడ్ గురించి బ్రహ్మాండంగా నేర్పేస్తుంటారు. సో మన పక్కింటి ఆయన, ఎదురింటి ఆయన, మనకు ఆఖరికి పిల్లలు కూడా అలా ఉండాలి, ఇలా ఉండకూడదు, అది కరెక్ట్, ఇది కరెక్ట్ కాదని బోల్డని విషయాలు నేర్పుతూ ఉంటారు. సో వచ్చేసి మన మెదడనే ఖాళీ బోర్డు మీద లేదా మన మనసు అనేటువంటి ఖాళీ కప్పులో వరద వచ్చి పడిపోతుంది. ఖాళీ బోర్డు మీద వచ్చి పడిపోతున్నాయి. సో హౌ టు హ్యాండిల్ దట్, హౌ టు లెర్న్ వాట్ ఈజ్ నెసెసరీ అండ్ హౌ టు లెర్న్ వాట్ ఈజ్ నెసెసరీ అనే దానికే మనము we have to learn the art of unlearning. అనవసరమైన విషయాలు, మనకు తెలియకుండా మనం నేర్చుకున్న విషయాలు, మనకు తెలియకుండా మన బుర్రకెక్కించిన విషయాలు ఏమున్నాయో ఆ విషయాలని మనము తుడిచేయటం నేర్చుకోవాలి. we have to learn cleaning our slate, we have to learn cleaning our board, we have to learn emptying our cup. So that is why unlearning is very very important at this point of our life, at this stage of our life, when compared to the learning. That is why in the beginning of the Train the Trainer section workshop, we designed this unlearning. Your cup is already filled, your board is already filled. So if you really want to learn something effectively, if you really want to learn something ఎఫెక్టివ్లీ, మీరు నిజంగా ఒక విషయాన్ని మీ హృదయాన్ని హత్తుకునేలాగా, మీ జీవితంలో మార్పు తెచ్చేలాగా మీరు నేర్చుకోవాలనుకుంటే, ఫస్ట్ యూ షుడ్ లెర్న్ టు ఎంప్టీ యువర్ కప్, యూ షుడ్ లెర్న్ టు క్లీన్ యువర్ బోర్డ్, క్లీన్ యువర్ స్లేట్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. దట్ ఈస్ వై వీఆర్ ఇన్ టు దిస్ టాపిక్ నౌ. సో దిస్ ఈస్ ది కొటేషన్. ది illiterate of 21st century are not those who can't read and write, but those who can't learn, unlearn and relearn. ఎవరైతే మనకు ఆల్రెడీ తెలిసిన విషయాలని అన్లెర్న్ చేసుకుని మళ్ళీ వాటిని
ప్రాపర్ గా నేర్చుకోవాల్సిన పద్ధతిలో. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఎగ్జాంపుల్ చెప్పకుండా ఇలా చెప్తూ ఉంటే ఇది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కార్ డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి, 5 ఏళ్ల నుంచో 10 ఏళ్ల నుంచో. కార్ డ్రైవ్ చేస్తుంటే, కార్ అంటే దానికి కాళ్ళ కింద కుడి కాలు కింద యాక్సిలరేటర్ ఉంటుంది, దాని పక్కనే బ్రేక్ ఉంటుంది, ఎడం కాలు కింద క్లచ్ ఉంటుంది, ఈ సెటప్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇవాళ ఏమైంది, లేటెస్ట్ గా ఇప్పుడు మీరు కొత్త కార్ కొన్నారనుకోండి, ఏమవుతుంది సార్, ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉన్న కార్ వస్తుంది. మీరు గేర్ వేయక్కర్లా. మీ కుడికాల కింద ఉన్న యాక్సిలరేటర్ ఒకటే ఉంటుంది. బ్రేక్ ఇంతకు ముందు కుడికాల కింద ఉండేది, ఇప్పుడు ఎడం కాలు కిందకి వచ్చేసి. మీరు డ్రైవింగ్ ఇంతకు ముందు మీరు కుడికాలతో నొక్కితే బ్రేకుని, ఇప్పుడు ఇవాళ ఎడం కాలుతో నొక్కాల్సిన పరిస్థితి వచ్చింది. క్లచ్ లేదు అక్కడ. సో మీరు బ్రేక్ నొక్కుతున్నాం అనుకుని కొత్తగా ఆటో గేర్ కార్లు కొనుక్కున్న వాళ్ళు, యాక్సిలరేటర్ నొక్కిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారండి అట్లాగా? మే నో ఇఫ్ యూ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్, గేర్ లేకుండా. అందుచేత మనం ఇప్పుడు ఎడం కాలుతో ఏం నొక్కాలి, కుడి కాలుతో ఏం నొక్కాలని మీరు ఆల్రెడీ నేర్చుకున్న దాన్ని అన్లెర్న్ చేసుకోవాలా అక్కర్లేదా? చేసుకోకపోతే ట్రబుల్ అవుతుందా లేదా? అట్లాగా మనందరికీ మన చిన్నప్పుడు చేతక స్కూటర్ అంటే క్రేజు. చేతక స్కూటర్లు వాటిని ఏం చేయాలి, బండి ఒక పక్కన యాక్సిలరేటర్ రైజ్ చేసి ఇంకో పక్కన కిక్ కొట్టాలి. అదే లేటెస్ట్ గా ఇప్పుడు బైకులు వచ్చినాయి. ఇంకా కిక్ కొట్టే బైక్ ఉన్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు బైకులు కిక్ కొట్టేటప్పుడు యాక్సిలరేటర్ రైజ్ చేస్తే ప్రాబ్లం వస్తుంది. యాక్సిలరేటర్ రైజ్ చేయకుండా ముందు కిక్ కొట్టి స్టార్ట్ అయిన తర్వాత యాక్సిలరేటర్ రైజ్ చేయాలి. ఇట్లాగా మీరు వంట చేసే విధానంలో, మీరు బండి నడిపే విధానంలో, మీరు అన్ని విషయాల్లోనూ పాత విషయాలు తప్పు, కొత్తగా ఇలా చెయ్యాలి. ఉదాహరణకి ఇదివరకు ఫస్ట్ లో మొట్టమొదటిలో బండి తోలే వాళ్ళు ట్రాఫిక్ లైట్ దగ్గర బండి ఆపితే మళ్ళీ స్టార్ట్ చేస్తే ఎక్కువ పెట్రోల్ వేస్ట్ అవుతుంది అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ వచ్చిన తర్వాత మీరు 10 సెకండ్లు ఆఫ్ చేసినా పెట్రోల్ కలిసి వచ్చినట్టే. అందుచేత వీలున్న చోటల్లో ఇంజిన్ ఆఫ్ చేసేయండి, మళ్ళీ ఆన్ చేయండి. దానివల్ల పొల్యూషన్ కూడా తగ్గుతుంది, పెట్రోల్ కూడా కలిసి వస్తుంది అని చెప్తున్నారు. సో ఇంతకు ముందు మనం ఏం చెప్పుకున్నాము, మాట్లాడితే స్టార్ట్ చేసినప్పుడు బండికి ఎక్కువ పెట్రోల్ పడుతుంది స్టార్టింగ్ లో. అందుచేత మాట్లాడితే ఆపకూడదు ఎట్ సర్టెన్ టైం, మరి ఖచ్చితంగా మీరు 4 నిమిషాలు 5 నిమిషాలు ఆగాల్సి వస్తుందని షూర్ అయితే అప్పుడు మాత్రమే బండి ఇంజిన్ ఆఫ్ చేయండి, లేకపోతే ఇంజిన్ ఆపకూడదు అని చెప్పుకునేవాడు. సో ఇవన్నీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా మందికి తెలుసు కదండి. అందరూ 45 ఇయర్స్ ఏజ్ గ్రూప్ లో ఉన్నారంటే చాలా మందికి తెలుసు. సో ఇప్పుడు అవన్నీ తప్పు అనుకుని వాళ్ళు మనం కరెక్ట్ గా నేర్చుకోవాల్సి వస్తుందా లేదా? కనుక అవి నేర్చుకోకపోతే మన జీవితంలో మనం చాలా నష్టపోతున్నాం. అంతెందుకు, మీరు ఇంకా ఎగ్జాంపుల్, అదే హీరో హోండా బైక్ నడిపారు. ఇప్పుడు హీరో హోండా బైక్ నడపబోయి బజాజ్ కొనుక్కున్నారు. బజాజ్ కొనుక్కుంటే హీరో హోండాకి గేర్ వెనక్కి వేయాలి, బజాజ్కి ముందుకు వేయాలి, మోడల్ బాగుంది కదా అని. అదే యమహా కొనుక్కున్నారు అనుకోండి, ఒక గేర్ ముందుకేసి మిగిలిన గేర్లు వెనక్కి వేయాలి. సో మీరు అంత ముందు నేర్చుకున్న దాన్ని అన్లెర్న్ చేసి ఇప్పుడు మళ్ళీ లెర్న్ చేసుకోవాలా అక్కర్లేదా? కనుక అన్లెర్నింగ్ ఎవరు క్విక్ గా చేసుకోగలుగుతారో అప్పుడు ఆటోమేటిక్ గా రీలెర్నింగ్ కూడా వస్తుంది. సో అన్లెర్నింగ్ అండ్ రీలెర్నింగ్ ఎవరికి వస్తుందో వాళ్ళే 21st సెంచరీలో సక్సెస్ అవుతారు. ఇది మన జీవితంలో ఎక్కడైనా చాలా చాలా అవసరము. సో బీ ప్రిపేర్ టు అన్లెర్నింగ్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ అన్లెర్నింగ్ అనే మాటకి తెలుగు మాట నేను చెప్పటం లేదు. సో వాట్ ఈస్ అన్లెర్నింగ్? Unlearning is the art of letting go of old knowledge, skills and information. Knowledge, skills and information are habits. This is the most important. And అందుకని దాన్ని ఒకదాన్ని వేరే సెపరేట్ లైన్ లో పెట్టాను. అలవాట్లు మార్చుకోవడం, అన్లెర్న్ చేసుకోవడం చాలా కష్టం మిగిలిన వాటన్నిటికన్నా. In order to make a room for new ideas and learning which might be better for success in life. For example, మన ఇళ్లలో మనకి లైట్ ఏది అవసరమైతే అది ఆఫ్ చేసేసుకోవడం, స్విచ్ ఆఫ్ చేసుకోవడం అలవాటు. కానీ కంప్యూటర్ లో స్విచ్ ఆఫ్ చేసుకోవడం కన్నా అలా వదిలేస్తే స్లీప్ మోడ్ లోకి వెళ్ళిపోతే బెటర్. ఎన్నిసార్లు షట్ డౌన్ చేసి రీస్టార్ట్ చేస్తే అన్నిసార్లు కంప్యూటర్ లోకి వైరస్ వచ్చే అవకాశం, అది పాడయ్యే అవకాశం ఉంటుందని చెప్తారు. మనం ఇప్పటికీ మన మధ్యతరగతి మనస్తత్వాలతో పని అవ్వగానే కంప్యూటర్ కట్టేస్తాం. మళ్ళీ ఎక్కువ ఉంటే వేడెక్కిపోతుందేమో, ప్రాబ్లం అయిపోతుందేమో షట్ డౌన్ చేస్తాం. అవును కాదో ఇప్పుడు మళ్ళీ ఒకసారి కొత్తగా లేటెస్ట్ ఇంకేమైనా మారిందేమో సాఫ్ట్వేర్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీలు కనుక్కోవాలి. సో ఇన్ ఆర్డర్ టు మేక్ రూమ్ ఫర్ న్యూ ఐడియాస్ అండ్ లెర్నింగ్ విచ్ మైట్ బి బెటర్ ఫర్ ది సక్సెస్ ఇన్ ద లైఫ్. మనం సక్సెస్ సాధించాలనుకుంటే, పాత రకంగానే జీవిస్తాను నాకు బానే ఉంది అనుకున్నప్పుడైతే we need not think about unlearning. But when you want to get success and you want to do better in your life, you have to learn the art of unlearning.
సో వాట్ ఈస్ లెర్నింగ్? సరేనండి, లెర్న్ ది ఆర్ట్ ఆఫ్ అన్‌లెర్నింగ్ అంటున్నారు కదా సార్ మీరు. అంచేత ముందు అసలు లెర్నింగ్ అంటే ఏంటి? మళ్ళీ నేను ఇక్కడ ఐఎమ్ నాట్ గోయింగ్ టు క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్స్ అండి. ఇంకేదైనా ఉంటే అందుకని, లేకపోతే మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయడానికి లెర్నింగ్ అంటే ఏంటి అని అడగాలి. లెర్నింగ్ అంటే మీరు ఆలోచించండి ఒకసారి. నేను ఇక్కడ ఆన్సర్స్ పెట్టేయక ముందు అడిగుంటే బాగుండేది. వాట్ ఈస్ లెర్నింగ్ అని. మనకు ఆల్రెడీ తెలిసిన దానికి తెలియని దాన్ని జోడించటము. తెలుగులో చెప్పాలంటే. దాన్ని లెర్నింగ్ అంటాం. ఉదాహరణకి ఇప్పుడు సుబ్బారావు ఉన్నాడు. మీకు ఈయన ఇంతవరకు సుబ్బారావు అని తెలుసు. తర్వాత ఇంట్రడక్షన్ ద్వారా ఓహో! సుబ్బారావు ట్రైనరే కాకుండా సుబ్బారావు ఒక రైటర్ గూడా, ట్రాన్స్‌లేటర్ కూడా అని తెలిసింది. సో, మీరు కొత్త విషయాలు నేర్చుకున్నారు ఒక దాని గురించి. లేకపోతే అంతకుముందు ఆల్రెడీ తెలిసిన దానికి కొత్త దాన్ని జోడించుకున్నప్పుడు మాత్రమే అది మన మైండ్‌లో స్థిరంగా ఉంటుంది. అందుకనే పాఠం చెప్పేటప్పుడు ఎప్పుడైనా మీకు ఇంతకు ముందు ఎక్కడ తెలుసో అక్కడి నుంచి మొదలెడతారు. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే రేపొద్దున మీరు ట్రైన్ ద ట్రైనర్స్‌గా ఎళ్ళదలుచుకున్నా, స్పీకర్‌గా ఎళ్ళదలుచుకున్నా అసలు ఎక్కడి నుంచి మొదలెట్టాలి అనే దానికి మన ప్రేక్షకులు యొక్క పాత నాలెడ్జ్ ఏంటో తెలుసుకొని అక్కడి నుంచి మొదలుపెట్టాలి. అది లేకపోతే కష్టమవుతుంది. ఉదాహరణకి ఎవరికన్నా మీరు ఆటమ్ అంటే ఏంటో చెప్పాలి. పరమాణువు అంటే ఏంటో చెప్పాలి. ఆటమ్ అంటే ఏంటో చెప్పాలనుకోండి. ఆటమ్ అంటే ఏంటో ఆహ్, ఇంటి ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్‌కి ఆటమ్ అంటే ఏంటో చెప్పొచ్చు ఇది. అదే యాటమ్ అంటే ఏంటో మీరు పల్లెటూరు రైతు దగ్గరికెళ్లి యాటమ్ అని చెప్పాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఎట్లా చెప్తాము? అప్పుడు వాడికి తెలిసిందేంటి? పదార్థాలు అనేది తెలుసు. బాబు ఇదిగో పదార్థం. ఈ చాక్ పీస్ ఉంది చూడు, చాక్ పీస్ పదార్థం. చాక్ పీస్‌ని ముక్కలు చేసుకుంటూ వెళితే అతి చిన్న రేణువు అవుతుంది. చాక్ పీస్‌లో అతి చిన్న రేణువు నీ కంటికి కనిపించకపోయినా ఉన్నదాన్ని ఒక మాలిక్యూల్ అంటారు. అణువు అంటారు. ఆ మాలిక్యూల్‌ని కూడా బ్రేక్ చేస్తే ఉదాహరణకి చాక్ పీస్‌లో ఉన్న మాలిక్యూల్ వేరే వేరే రకాల 2, 3 రకాల వేరే రకాల దీంట్లో ఏర్పడుతుంది. ఏదో చెప్తాం మనం అక్కడ. కార్బను, కాల్షియము, కాల్షియము, ఆక్సిజన్ 2 కలిస్తే సున్నం ఏర్పడుతుంది. సో, కాల్షియము, ఆక్సిజన్ అనే 2 పరమాణువులు కలిస్తే మనకి సున్నం మనం చూస్తున్న చాక్ పీస్‌లో చూస్తున్న అణువు ఏర్పడింది. అంటే కొన్ని పరమాణువులు కలిసి అణువులు ఏర్పడతాయి. పరమాణువు అంటే దేన్నైతే మరింతగా విడగొట్టలేమో, ఏదైతే ప్రపంచంలో ఉన్న పదార్థాలన్నీ ఏర్పడటానికి కారణమైన అతి చిన్న అణువు ఉన్నదో, అతి చిన్న పార్టికల్ ఉన్నదో, కణం ఉన్నదో దాన్ని పరమాణువు అంటాం అని చెప్పాలి. అంటే మొదలెట్టేటప్పుడు వాడికి తెలిసిన చాక్ పీస్ దగ్గర నుంచి మొదలుపెట్టాలి. వాడికి తెలిసిన దేని గురించో మొదలుపెట్టాలి. ఇది గమనించుకోవాలి. కనుక మీకేదైనా విషయం మీకు అర్థం కాలేదు అంటే, కొత్త విషయం సడెన్‌గా తీసుకెళ్ళి బ్రెయిన్‌లో పడేస్తే అది అతుక్కోదు. అతుక్కున్నట్టుగా అనిపిస్తుంది. దీని గురించి నేను మళ్ళీ చెప్తాను. సరే, ఒక విషయం నేర్చుకున్నామండి. నేర్చుకున్నాననే దానికి గుర్తేంటి? మీరు నిజంగా ఒక విషయం నేర్చుకున్నట్లయితే, అది మీ బిహేవియర్‌లో చేంజ్ తీసుకురావాలి. మీ బిహేవియర్‌లో చేంజ్ తీసుకురావాలి. ఏ చేంజ్ ఇన్ ద బిహేవియర్ ఇన్ ద డిజైర్డ్ డైరెక్షన్. మీరు కోరుకున్న విధంగా. నేర్చుకోకుండా కూడా కొన్ని విషయాలు మనకు అంటుకుంటాయని ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. వాట్సాప్ యూనివర్సిటీలోనో, పక్కన వాళ్ళని చూసో, ఇంకొకటో కొన్ని విషయాలు అంటుకుంటాయి మనకి. మనం ప్రత్యేకించి నేర్చుకోం. నేర్చుకోకుండా కూడా మన బిహేవియర్‌లో చేంజ్ వస్తుంది. అన్‌డిజైర్డ్ చేంజ్ వేరే. ఇక్కడ మనం డిజైర్డ్ చేంజ్ చెప్తున్నాం. డిజైర్డ్ చేంజ్. అప్పుడు దాన్ని మనం లెర్నింగ్ అంటున్నాం. ఇంకా లెర్నింగ్‌కి చాలా ఉన్నాయండి డెఫినిషన్స్. లెర్నింగ్‌కి కనీసం 10 ఇంపార్టెంట్ డెఫినిషన్స్ ఉన్నాయి. ఊరికనే నేను జస్ట్ లెర్నింగ్ అంటే ఏంటో ఒక బ్రష్ అప్ చేయటం కోసమని ఈ 2 విషయాలే చెప్తున్నా. ఈ రెండే అల్టిమేట్ డెఫినిషన్స్ ఏం కావు. కానీ స్టేజెస్ ఇన్ లెర్నింగ్ మీరు నేర్చుకోవాల్సింది కాబోయే ట్రైనర్స్‌గా, స్పీకర్స్‌గా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఏదైనా కొత్త విషయం అసలు ఉన్నదేనే మనకు తెలీదు. అది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫెరారీ కార్ అనేది ఒక పెద్ద గొప్ప కారు అనేది మనకి తెలీదనుకోండి. అది ఉందనే మనకు తెలీదు గనక మనం మన అజ్ఞానంలో అది అల్టిమేట్ స్థాయి. అసలు ఒక విషయం ఉన్నదనే మనకు తెలియకపోవటం. ఉదాహరణకి నానో టెక్నాలజీ. నానో టెక్నాలజీ అనే మాట మీరెక్కడ వినలేదు. అది ఉందనే మీకు తెలీదు. సో, వి నో దట్ వి డోంట్ నో. వి డోంట్ నో దట్ వి డోంట్ నో. మనకు తెలీదనే మనకు తెలీదు. అది అల్టిమేట్ స్థాయి. మనకు చాలా విషయాలు అంతే కదండీ. ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలు మనకు తెలుసా ఏంటి? మనకు తెలీదు గదా! అచ్చంగా ఎక్కడో ప్రపంచంలో అచ్చంగా గాజుతోనే వంతెనలు కట్టారు. గాజు ఐరన్ కన్నా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఈ విషయాలు మనకు తెలుసా? తెలీదు. తెలీదని కూడా మనకు తెలీదు. ఎందుకంటే అట్లాంటి విషయం ఒకటుందని మనకు తెలీదు గదా! కనుక దట్ ఈస్ ది అల్టిమేట్ స్టేజ్. తర్వాత ఏమవుతుంది? ఎవరో లెక్చర్ విన్న తర్వాత, ఎవరిదో వీడియో చూసిన తర్వాత, ఎక్కడో పేపర్‌లో కటింగ్ చదివిన తర్వాత, ఎక్కడో న్యూస్ ఛానెల్‌లో న్యూస్ చూసిన తర్వాత
మనకు అదొకటి ఉందని తెలిసి ఓహో ఇది మనం నేర్చుకోవాలి, ఇది మనకు పనికొచ్చేది, ఇది మనకు అవసరమైంది అనే సమాచారాన్ని మనం గుర్తించితే అప్పుడు మనం ఒక స్టేజ్కి వస్తాం. వీ నో దట్ వీ డోంట్ నో. ఓకే, ఈ విషయం ఉంది. ఇప్పుడు ఉదాహరణకి మనం అనుకున్నాం టైం మేనేజ్మెంట్ అనే విషయం ఒకటి ఉందని ఎంతమందికి తెలుసు? తర్వాత ఓహో టైంని ఇలా గడిచిపోవటం కాదు, దీనికి ఒక మేనేజ్మెంట్ అనేది ఒకటి ఉంది. ట్రైనింగ్ అనేది ఒక ప్రత్యేకమైన ప్రాసెస్. ట్రైనింగ్ అంటే ఇది. సో ఇట్లాగా జీవితంలో అనేక విషయాలు మనకి ఇప్పుడు ఉదాహరణకు అన్‌లెర్నింగ్ అనే మాట ఇంతకు ముందు మనకు పక్కాగా ఎంతమందికి తెలుసు? ఇప్పుడు అన్‌లెర్నింగ్ అనేది ఒకటి ఉంది. దాని మీద మనం నేర్చుకోవాల్సింది ఉంది. ఇప్పుడు కొత్తగా తెలిసిన వాళ్ళు ఉంటే నేనేం ఆశ్చర్యపోను. తప్పేం కాదండి అది. ఆశ్చర్యపోను. కనుక ఇప్పుడు మీకు తెలిసింది. వి నో దట్ వి డోంట్ నో. తర్వాత దాని మీద మీరు దృష్టి పెట్టి నేర్చుకుంటారు. మీకేం తెలీదో మీరు దాని మీద శ్రద్ధ పెట్టి నేర్చుకుంటారు. అప్పుడు వి నో దట్ వి నో మీకొస్తుంది. మీకు సైకిల్ తొక్కటం వచ్చింది. మీకు ఈత కొట్టడం వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒలింపిక్స్‌లో ఈక్వెస్ట్రియన్ అని ఒక గేమ్ ఉంది. ఈక్వెస్ట్రియన్ అని ఒక ఒలింపిక్ ఇది ఉంది. ఈక్వెస్ట్రియన్ అనే ఒలింపిక్ గేమ్ గురించి ఎంతమందికి తెలుసు? ఈక్వెస్ట్రియన్ అని ఒక ఒలింపిక్ గేమ్ ఉంది. మన ఒలింపిక్‌లో మన ఇండియన్స్ కూడా పార్టిసిపేట్ చేశారు యాక్చువల్లీ ఈక్వెస్ట్రియన్‌లో. ఎవరికైనా తెలుసా? ఈక్వెస్ట్రియన్ అని ఒలింపిక్ గేమ్ ఒకటుంది. ఒలింపిక్ స్పోర్ట్. నాట్ ఎ గేమ్. ఇట్స్ ఎ స్పోర్ట్. కదా! మనకు తెలీదని మనకు తెలీదు. ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఈక్వెస్ట్రియన్ అనే స్పోర్ట్ ఏంటంటే గుర్రాలతో వాళ్ళక్కడ దాని మీద అడ్డుకట్ట బ్యారికేడ్స్ లాంటివి దూకిస్తూ ఆడుతుంటారు. మీరు చూసుంటారు. దాన్ని హార్స్ రైడింగ్ కాదు. ప్రత్యేకించి దిస్ ఈస్ ఎ డిఫికల్ట్ హార్స్ రైడింగ్. గుర్రాలతో వాటన్నిటి మీద అడ్డుకట్టల మించి జంప్ చేసుకుంటూ చేసేటువంటిది ఈక్వెస్ట్రియన్. అనుకుందాం. ఏమి ఇఫ్ ఐ యామ్ రాంగ్ సారీ అండి. ఎవరైనా నాకు తెలిసి నాకు గుర్తున్నంత వరకు అది అనుకుంటున్నాను నేను. సో ఇప్పుడు తెలిసింది. తెలిసిన తర్వాత ఓకే. అసలు ఈక్వెస్ట్రియన్‌లో పాయింట్లు ఎలా వస్తాయి? దాన్ని ఎలా చేస్తారు? ఎలాంటి గుర్రాలను అనుమతిస్తారు? దాంట్లో నేను పార్టిసిపేట్ చేయాలంటే ఏం చేయాలి? మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు నేర్చుకున్నారనుకో. అప్పుడు వి నో దట్ వి నో. మనకు తెలుసని మనకు తెలుసు. కొన్ని పనులు ఉదాహరణకి మీకు బాగా అలవాటైపోతే మీరు బాగా డాన్స్ చేస్తారు. మీరు బాగా క్రికెట్ ఆడతారు. బాగా వంట చేస్తారు. ఏదైనా మంచి పని మీరు డాక్టర్ అయితే బాగా ఆపరేషన్ చేస్తారు. సర్జరీ చేస్తారు. లేకపోతే వేరే పని ఏదైనా చేస్తారనుకోండి. కొన్ని రోజులు మీరు ఆ పని చేస్తూ చేస్తూ ఉంటే ఒక్కోసారి మీరు కొన్ని పనులు చేస్తారనమాట. అనుకోకుండా, ఆలోచించకుండా సడెన్‌గా ఆ పని చేసేస్తారు. చేసిన తర్వాత పర్టిక్యులర్‌గా టీచర్సు ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు, లేకపోతే తెలుగు మాట్లాడేవాళ్ళు, మాట్లాడే వాళ్ళకి ఇదొస్తుంది. కొన్ని మాటలు మనం తెలియకుండా ఉపయోగించేస్తాం. ఉపయోగించిన తర్వాత అరే! ఈ మాటలు నాకు తెలుసా? లేకపోతే స్పోర్ట్స్ ప్లేయర్స్‌కైతే అది తెలుస్తుంది. వాళ్ళు ఆ షాట్ కొట్టేస్తారు. అలా ఆడేస్తారనమాట. అరే! ఇలా ఆడొచ్చని నాకు తెలుసా అనుకుంటాం. నువ్వే ఆడతావు. కానీ నీకు ఆల్రెడీ నీ మనసులో ఉన్న ఇది నీకు తెలియకుండానే నీలో ఉన్న ఒక నైపుణ్యం డెవలప్ అయిపోయి, నువ్వు తెలియకుండానే, నువ్వు ప్రత్యేకించి దాన్ని గుర్తించకుండానే, ఈ విషయం నాకు తెలుసు అని గుర్తించకుండానే దాన్ని నువ్వు ఇంప్లిమెంట్ చేసే స్థితికొచ్చేస్తావు. దాన్ని వి డోంట్ నో దట్ వి నో అంటాం. అది నేర్చుకోవటంలో అల్టిమేట్ స్థాయి. మీరు ఒక విషయాన్ని అద్భుతంగా నేర్చుకుని దాంట్లో అద్భుతమైన నైపుణ్యం సంపాదించినట్లయితే, మీరు వి డోంట్ నో దట్ వి నో అనే స్టేజ్‌కెళ్తాం. సో, మీరు మొదలుపెట్టినా, మీరు ట్రైనర్‌గా మీరు నేర్పబోయే వాళ్ళు ఎవళ్ళకి ఏదైనా నేర్పాలని మొదలెట్టినా, వాళ్ళని వి డోంట్ నో దట్ దే డోంట్ నో దట్ దే డోంట్ నో అనే స్టేజ్ నుంచి, దే నో దట్ దే నో అనే స్టేజ్‌కి తీసుకొచ్చి, తర్వాత వాళ్ళు అప్పుడు అక్కడి నుంచి మనం నెక్స్ట్ స్టేజ్‌కి తీసుకెళ్ళేందుకు రెడీ చేయాలి. దిస్ ఈస్ ది ప్రాసెస్, స్టెప్స్ అండ్ ద స్టేజెస్ ఇన్ ద లెర్నింగ్. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అండి ఇక్కడ చెప్తున్నప్పుడు. వర్డ్స్ ఆర్ నాట్ థింగ్స్. అండర్‌లైన్ చేసుకోండి. జీవితంలో అందరూ ఈ తప్పు చేసుకుంటాం. మీకు చెప్తున్నానని నేను కూడా నాకు నేను చెప్పుకుంటున్నాను. ఉదాహరణకి హిమాలయములు హిమాలయాలు చాలా ఎత్తుగా ఉంటాయి. మంచు పర్వతాలతో ఉంటాయి. చల్లగా ఉంటాయి. నేను హిమాలయాల గురించి గంట సేపు చెప్తాను. గంట సేపు చెప్పిన తర్వాత ఐస్ క్రీమ్ గురించి మీకు గంట సేపు చెప్తాను. ఐస్ క్రీమ్ గురించి గంట సేపు చెప్పి ఐస్ క్రీమ్ అని రాసి కాగితం మీద ఇస్తే మీకు ఐస్ క్రీమ్ ఇచ్చినట్టు అవుతుందా? హిమాలయాలు అని చెప్పికొచ్చి మీకు హిమాలయాలను నేను బొమ్మ మీద చూపించి మీకు కంప్యూటర్ తెర మీద చూపిస్తే మీరు హిమాలయాలను చూసినట్టు అవుతుందా? డబ్బు అని మీరు డబ్బు గురించి, డబ్బు ఇంపార్టెన్స్ గురించి మీకు చాలా సేపు చెప్పి ఇదవుతుందా? ఇవే కానప్పుడు మనం చాలా సేపు ఆత్మవిశ్వాసము, పాజిటివ్ థింకింగు, లేకపోతే ఇతరులను అర్థం చేసుకోవటము, అనేకమైన అబ్స్ట్రాక్ట్ విషయాలు, మానసికమైన విషయాలు, పాజిటివ్ థింకింగ్ ఇట్లాంటి విషయాల గురించి గంటలు గంటలు ఉపన్యాసం ఇచ్చేసి, ఆ మాటలు ఆత్మవిశ్వాసం, 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 ఆత్మవిశ్వాసం అనే మాటనే ఆత్మవిశ్వాసం అనుకుంటున్నాం మనం. ఇట్లా చాలా సందర్భాల్లో మనం మాటలని వర్డ్స్‌నే థింగ్స్ అనుకుంటున్నాము. భయము అంటే అది భయం కాదు.
చాలా మంది నేను భయపడుతున్నాను అనేవాళ్ళు నిజంగా భయపడరు. చాలా మంది ధైర్యంగా ఉన్నానని చెప్తున్న వాళ్ళు నిజంగా ధైర్యంగా ఉండరు. కనుక అది గుర్తుపెట్టుకోండి. మాట ఉపయోగించేటప్పుడు నేను అట్లాగే నాకు ఆ మాట తెలుసు. నాకు ఆత్మవిశ్వాసం అంటే ఏంటో తెలుసు. నేను దాని మీద ఒక గంట సేపు ఉపన్యాసం, లెక్చర్ దంచగలుగుతాను. కానీ ఇప్పుడు ఉదాహరణకి హిమాలయాలు అంటే ఎలా ఉంటాయి? హిమాలయాలు విస్తీర్ణం ఎంత? అవి ఎంత ఎత్తుంటాయి? ఎంత చల్లగా ఉంటాయి? పైన శిఖరం మీద గాలి ఎలా ఆడకుండా ఉంటుంది? కింద ఎలా ఉంటుంది? నేను ఒక గంట సేపు చెప్తా మీకు. చెప్తే మీకు హిమాలయాలు వెళ్ళిన ఎక్స్‌పీరియన్స్ రాదు. నాకు గూడా నేను ఇంతకుముందు ఎళ్లి చూసి చూడకుండా నేను ఎక్కడో చూసి చెప్తుంటే రాదు. మీకు అట్లాగే స్విమ్మింగ్ గురించి చెప్పినా, కార్ డ్రైవింగ్ గురించి చెప్పినా, ఇంకా దేని గురించి చెప్పినా కేవలము దాని గురించి లంబా చౌడా నేర్చుకున్నంత మాత్రాన అది మీ ఎక్స్‌పీరియన్స్ అవ్వదు. సో, ఏది ఎక్స్‌పీరియన్స్ అవ్వదో అది లెర్నింగ్ అవ్వదు. అది గుర్తుపెట్టుకోండి. కనుక పర్టిక్యులర్‌లీ వెన్ వి ఆర్ ఇన్ ద పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ఫీల్డ్, మీరు డోంట్ కన్‌ఫ్యూజ్ వర్డ్స్ విత్ ద థింగ్స్, విత్ ద రియల్ థింగ్స్ అండ్ డోంట్ కన్‌ఫ్యూజ్ ద ఎక్స్‌పీరియన్సెస్ విత్ ద నాలెడ్జ్. నాలెడ్జ్ అంటే దాని గురించి నీకు బాగా తెలిసుండటం. మనకు చాలా విషయాలు తెలియవు గదండీ! ఉదాహరణకి మనం మృత్యువు గురించి గంట సేపు మాట్లాడితే మనకేమైనా మృత్యువు దగ్గరికెళ్ళొచ్చిన చావు దగ్గర దాకా ఎళ్లి జస్ట్ తప్పించుకున్న అనుభవం మనకు చాలా మందికి ఉండదు కదా! రావాలని కోరుకోవట్లేదు నేను. ఇది అదృష్టవశాత్తు. అంచేత చాలా విషయాలు మనకు తెలియకపోతే తప్పు గాదు. డోంట్ మిస్టేక్ అని నేను మిమ్మల్ని ఏదో తక్కువ చేస్తున్నానని మీరు అనుకోకండి. కొన్ని విషయాలు మనకు ఎక్స్‌పీరియన్స్ ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఎక్స్‌పీరియన్స్ లేని విషయాలు ఉన్నదనుకున్నట్టు దాని గురించి నాకు తెలుసని మీరు ఫీల్ అవ్వకండి. ఫీల్ అవుతున్నట్టు మాట్లాడకండి. ఎందుకంటే మన ఎక్స్‌పీరియన్స్‌లో లేని విషయాలు మనకు తెలుసని మనం ఫీల్ అయితే అది మనం నేర్చుకునేందుకు పెద్ద అడ్డుకట్ట అయిపోతుంది. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ బిగ్ బారియర్ ఇన్ అవర్ లెర్నింగ్. సో, ఎక్స్‌పీరియన్స్ ఈస్ నాట్ ఎబిలిటీ. ఉదాహరణకి మనం అనుకున్నాం. ఏదన్నా ఎక్స్‌పీరియన్స్ తీసుకుందాం. అంటే మిమ్మల్ని తీసుకెళ్ళి నీళ్ళలో పడేశారు. ఎట్లా ఉంటుందో తెలుస్తుంది. కారు డ్రైవింగ్ ఎలా ఉంటుందో మీరు పక్క నుంచి బాగా చూసారు. క్రికెట్ బాగా చూసారు. ఇవన్నీ కొంత ఎక్స్‌పీరియన్స్ ఉంది మీకు దాంట్లో. అంటే మీరు దాన్ని కొంతవరకు అనుభవించారు. అనుభవించినంత మాత్రాన దాన్ని కమాండ్ చేసే ఎబిలిటీ మీకు రాదు. సో, ఎక్స్‌పీరియన్స్ అనేది ఫస్ట్ స్టేజి. ఎబిలిటీ అనేది తర్వాత నెక్స్ట్ స్టేజ్. సో, నేను ఉదాహరణకి నేను వెజిటేరియన్‌ని. నేను వెజిటేరియన్ అయినప్పుడు మీరు హైదరాబాద్ బిర్యానీ గురించి ఎంత బ్రహ్మాండంగా విస్తరించినా నాకు హైదరాబాద్ బిర్యానీ ఎలా ఉంటుందో నాకు ఎక్స్‌పీరియన్స్ రాదు గదా! పూర్వం ఏదో సామెత ఉంది. ఏమంటే ఒక అరబ్ జాతీయుడు మన దగ్గరికొచ్చి ఢిల్లీ వచ్చి మళ్ళీ వాడు అక్కడికెళ్ళాడట. వెళ్ళినప్పుడు ఆహ్, మామిడికాయలు తిన్నాడిక్కడ. అసలు మామిడికాయలంటే అద్భుతం అండి ఎలా ఉంటాయో అని. అప్పట్లో ఏంటంటే నెల రోజులు, 2 నెలలు ప్రయాణం చేయాల్సొచ్చేది గనుక ఇక్కడి నుంచి ఆయన మామిడికాయలు తీసుకెళ్ళకపోయాడు అక్కడికి. మామిడి పండు అనేది ఒక అద్భుతమైన అనుభవం. మనిషి అనేవాడు బతికుండాలని ఉన్నట్టు లెక్కంటే వాడి జీవితంలో అల్టిమేట్ మామిడి పండు తినాలని అతనికి అనిపించింది అనుకున్నాడు. అక్కడికెళ్ళిన తర్వాత ఆయన వాళ్ళ సుల్తాన్ గారికి అలాగే చెప్పాడు. అస్సలు జీవితం అంటే అదండి. మామిడి పండు తినని జీవితం జీవితమే కాదని బోలెడంత సేపు లంబా చౌడా వర్ణించాడు. ఆ సుల్తాన్ గారికి నాకెట్లైనా మామిడి పండు తినాలనిపించింది. నాకెలా అయినా సరే ఇప్పుడు ఐ వాంట్ దట్ ఎక్స్‌పీరియన్స్ అన్నాడు. వీడికేం చేయాలో తోచలేదు. తోచలేదు గనుక ఏం చేశాడు, ఆయన బాగా ఆలోచించి ఆహ్, ఆయన గెడ్డాన్ని బాగా చింతపండు గుజ్జులో నానబెట్టి, తర్వాత బెల్లం పాకంలో నానబెట్టి 2 కలిపి చేకండన్నట్ట. సో, మనం ఒప్పుకుంటామా? నిజంగా మామిడి పండు తిన్నవాడు ఎవడైనా అంటే మామిడి పండు అంటే తియ్యగా ఉంటుంది, కొంచెం పుల్లగా ఉంటుంది, కొంచెం పీచు పీచుగా ఉంటుంది, చీకితే రసం వస్తుంది గనక గడ్డాన్ని చింతపండు రసంలోను, బెల్లం పాకంలోను కలిపి నానబెట్టి తర్వాత చీకి ఇది మామిడి పండు ఇలాగే ఉంటుందంటే మనం ఒప్పుకుంటామా? ఎవరైనా అసలు మామిడి పండు ఒరిజినల్ మామిడి పండు ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాడు ఎవడైనా ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు గదా! కనుక ఏంటంటే ఎక్స్‌పీరియన్స్ వేరు, తెలియటం వేరు. కొన్ని విషయాలు మనం ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి. అయ్యేదానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే అట్లాంటి విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు, అట్లాంటి విషయాల గురించి డీల్ చేస్తున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. దిస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. లెట్ అస్ గో ఫర్దర్ అండి. సో, లెర్నింగ్‌లో ఫస్ట్ ఏ విషయం గురించైనా తెలుసుకోవటం వస్తుంది. తెలుసుకున్న తర్వాత ఆ విషయాన్ని ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నం చేసినప్పుడు అది స్కిల్‌గా మారుతుంది. లేదా ఆ విషయం కేవలం ఉదాహరణకి మనం ఇందాక చెప్పుకున్నట్టు మన ఆలోచనలకు సంబంధించిందయితే అది మన ఆలోచన దృక్పథాన్ని కొంతవరకు మారుస్తుంది. సో, అప్పుడు నాలెడ్జ్ యాటిట్యూడ్‌గా మారుతుంది. ఆలోచన ఆలోచన విధానం మారితే అది యాటిట్యూడ్ అండి. మీరు పని చేసే విధానం మారితే అది స్కిల్. డిఫరెన్స్ అది. నాలెడ్జ్ అంటే కొత్త తెలియని విషయం తెలుసుకోవటం. కొత్త తెలియని విషయం తెలుసుకోవటం వల్ల మీరు పని చేసే విధానం మారితే అది స్కిల్. మీరు ఆలోచించే విధానం మారితే అది యాటిట్యూడ్.
ఒక్కోసారి స్కిల్ నుంచి యాటిట్యూడ్ వస్తుంది, యాటిట్యూడ్ నుంచి స్కిల్ వస్తుంది. అందుకే నేను బాణం గుర్తు రెండు వైపులా ఉన్న బాణం గుర్తు వేశాను అక్కడ. సో ఈ 2 యాటిట్యూడ్, స్కిల్, యాటిట్యూడ్ మీరు తగినంత ప్రాక్టీస్ అయిన తర్వాత మీరు నేర్చుకున్న నాలెడ్జ్ మీ హ్యాబిట్ గా మారుతుంది. సో నాలెడ్జ్ ని హ్యాబిట్ గా మార్చినప్పుడే మీకు దాని మీద కమాండ్ వస్తుంది, అది మీకు సొంతం అవుతుంది. అప్పుడు మీరు ఎవరికైనా చెప్పగలుగుతారు. మీరు మళ్ళీ ఇదండి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఒకసారి ఆ హ్యాబిట్ గా మారిపోయిన దాన్ని మళ్ళీ మనం బ్రేక్ చేసి కొత్త విషయాలు నేర్చుకోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందా కార్ డ్రైవింగ్ సంగతి చెప్పుకున్నాం. మన కుడికాలతో యాక్సిలరేటర్ బ్రేక్ తొక్కడం అలవాటు అయిపోయి, బ్రేక్ తొక్కాల్సినప్పుడు కూడా కుడికాలే కదిలి అక్కడ ఏది దొరికితే దాన్ని కసికని తొక్కేయడం మనకి హ్యాబిట్ అయిపోయింది. ఇప్పుడు మన ఆటో గేర్ వచ్చినప్పుడు ఏమైంది, ఎడంకాలతో బ్రేక్ తొక్కాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు మనం పొరపాటున కుడికాలతో తొక్కేస్తుంటే చాలా సమస్య అవుతుంది. అంటే హ్యాబిట్ అయిపోయింది అన్నమాట. అక్కడి నుంచి నాలెడ్జ్, స్కిల్ కాస్త హ్యాబిట్ అయిపోయింది. ఆ హ్యాబిట్ ని మనం బ్రేక్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో నాలెడ్జ్ అంటే ఏమిటో తెలుసుకోవటం నాలెడ్జ్ అండి. ఎబిలిటీ అనే మాట ఇందాక చెప్పాను కదా నేను, అందుకోసమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. యాటిట్యూడ్ అంటే ఎందుకు అనేది తెలుసుకుంటే యాటిట్యూడ్ అండి. స్కిల్ అంటే ఎలా చేయాలి అని తెలుసుకుంటే స్కిల్. ఈ 3 కలిస్తే ఎబిలిటీ. అంటే ఒక విషయం ఎందుకో ఏమిటో తెలిసి, అది ఎందుకు చేయాలో, ఎలా చేయాలో 3 తెలిసి దాన్ని ఇంప్లిమెంట్ చేసే స్థితి మీకుంటే అది మీకు ఎబిలిటీ ఉన్నట్టు. ఇంప్లిమెంట్ చేసే స్థితి మీకుంటే మీకు ఎబిలిటీ ఉన్నట్టు. సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎబిలిటీ, యూ హ్యావ్ టు హ్యావ్ నాలెడ్జ్, యూ హ్యావ్ టు హ్యావ్ స్కిల్స్ అండ్ యూ హ్యావ్ టు డెవలప్ ఎ ప్రాపర్ యాటిట్యూడ్. ఇవి ఉండాలండి. సో లెర్నింగ్ ఛాలెంజెస్, మనం లెర్నింగ్ చేసేటప్పుడు వచ్చే ఛాలెంజెస్ ఏంటి? ప్రాబ్లం ఏంటంటేనండి, పెద్దవాళ్ళకి ఒక విషయం మీరు కొత్తగా నేర్చుకుంటున్నారు అంటే మీరు మీ పాత పద్ధతులను మార్చుకోవాలి. యువర్ ఓల్డ్ వేస్, ఓల్డ్ పర్సెప్షన్స్ అండ్ ఓల్డ్ బిలీవ్స్. మీ పాత పద్ధతులు, పాత ఆలోచన ధోరణులు, పాత నమ్మకాలని మార్చుకోవాల్సి వస్తుంది. మనందరికి తెలుసు చాలా విషయాలు. ఇప్పుడు ఏంటి, పూర్వం ఆడపిల్లలు బయటకు వెళ్ళకూడదు, ఆడపిల్లలు ప్యాంటు షర్ట్లు వేసుకోకూడదు, టీ షర్ట్లు వేసుకోకూడదు, ఇట్లా ఏవో రకరకాలైనటువంటి బిలీఫ్స్, మన పర్సెప్షన్స్, మన ఓల్డ్ థింకింగ్ వేస్ ఉండేవి. ఇప్పుడు ఇవన్నీ మారిపోతున్నాయి. మారిపోతుంటే మన ఇంత ముందు అనుకున్నది, నమ్మింది తప్పు అని ఒప్పుకోవటం మనకి చాలా ఇబ్బంది అవుతుంది. బికాస్ ఇట్ ఛాలెంజెస్ అవర్ ఈగో. అంటే ఇంతకు ముందు దాకా మనం నేర్చుకున్నది తప్పు అని ఒప్పుకోవటం మన ఈగోని ఛాలెంజ్ చేస్తుంది. అంటే ఇంత ముందు దాకా నేను తెలియని వాడిని, నేను అజ్ఞాని అనే విషయం మనకు తెలియకుండానే మన ఈగోని ఛాలెంజ్ చేస్తుంది. మీ ఈగో అందుకని మన కొత్త విషయాలు సాధ్యమైనంత నేర్చుకునేందుకు, యాక్సెప్ట్ చేసేందుకు మనకు తెలియకుండానే లేట్ చేస్తుంటాము. కొత్త విషయం అలా కాదు ఇలా చేయాలి అని ఎవరన్నా, అందుకనే కోడలు వచ్చి అత్తగారికి అలా కాదండి ఇలా వండాలి, కుక్కర్తో ఇలా వండితే తొందరగా అవుతుంది, ఈ దీంతో ఇలా చేస్తుందని చెప్పింది అనుకోండి, అబ్బా నేను పుట్టినప్పటి నుంచి వండుతుందని వాళ్ళ అమ్మాయి వచ్చి చెప్పిందిలే అంటుంది. అక్కడ ప్రాబ్లం ఏంటి, కోడలు చేస్తున్న పద్ధతిలో చేస్తే బాగానే బట్టలు ఉతకటం అవుతోంది, తొందరగానే వంట అవుతుందని ఆవిడకి తెలుసు. తెలిసినప్పటికీ దాన్ని ఒప్పుకునేందుకు ఈగో అడ్డం వస్తుంది. ఇక్కడ కోడలు ఎవరు లేకపోయినా దురదృష్టం ఏంటంటే మనలోనే అత్తగారు, మనలోనే కోడలు ఉంటుంది. మనం కొత్త విషయాలు నేర్చుకున్నప్పుడు మనలో ఉన్న అత్తగారు మనలో ఉన్న కోడలను అడ్డుకుంటూ ఉంటుంది. అలా అడ్డుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. ఇది చాలా పెద్ద అడ్డంకి. అంటే ఇప్పటిదాకా నేను కళ్ళు మూసుకున్నానా, ఇవాళ ఈ కొత్త విషయం నేర్చుకుంటున్నానంటే ఇప్పటిదాకా అజ్ఞానంలో ఉన్నానా? ఉన్నట్టే కదా మనం ఇవాళ కొత్తగా నేర్చుకుంటున్నాం అంటే. కనుక ఇప్పటిదాకా అజ్ఞానంలో ఉన్నాము, కళ్ళు మూసుకుని ఉన్నాము, తెలియకుండా ఉన్నాము అని ఒప్పుకునేందుకు మన ఈగో చచ్చినా ఒప్పుకోదు, ఎవరు చూడకపోయినా సరే ఒప్పుకోదు. గనక ఇది ఇది అంత ఇంపార్టెంట్ కాదు, పాతది చేసినా పర్వాలేదు, ఇదేదో చెప్తున్నారు కానీ అని అది సమర్థించుకుందామని చూస్తుంది. కనుక తస్మాత్ జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది చాలా, దీన్ని ఏమంటారంటే దీని గురించి చెప్పాలంటే సైకాలజీలో చాలా ఉన్నాయండి. కన్ఫర్మేషన్ బయాస్ అంటారు. అంటే ఒక కొత్త విషయానికి సంబంధించి మనకి రెండు రకాల సాక్ష్యాలు కనపడ్డాయి. ఒక సాక్ష్యం ఏంటి, మనకు ఆల్రెడీ తెలిసినది కరెక్ట్ అని చెప్తుంది. రెండో సాక్ష్యం ఏంటి, మనకు ఆల్రెడీ తెలిసింది తప్పు అని చెప్తుంది. రెండు కొత్త సాక్ష్యం అంటే ఇక్కడ సాక్ష్యం కాదండి, రెండు కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చినాయి, రెండు కొత్త పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్. ఒక పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏం చెప్తుంది అంటే, సపోజ్ రాము అనే అతను నా ఫ్రెండ్ అనుకోండి, అతను నేను బాగా నమ్ముతున్నాను, హిస్ మై క్లోజ్ ఫ్రెండ్, వాడు చాలా మంచోడు అనుకుంటున్నాను. మనకి కొత్త పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆ రాము అనే అతను ఎవరి దగ్గరో డబ్బులు తీసుకుని ఎగ్గొట్టాడు అనేది. ఇది లేదు. రెండో పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, వాడు ముందుకు డబ్బులు ఇచ్చాడో లేదో తెలియదు అని. మన రెండు పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు రెండింటిని
చెక్ చేసుకుని రుజువు చేసుకునేందుకు అవకాశం మన దగ్గర లేదు. లేనప్పుడు ఏం చేస్తాం, మనం కన్వీనియంట్ గా నెగిటివ్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏముందో దాన్ని మానేసి పాజిటివ్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వరకే తీసుకుని దానికి అతుక్కుపోయి చూస్తాం. రెండు ఉన్నాయి కదా, ఓ న్యూట్రల్ గా ఉండాలి అని మనం అనుకోం. దీన్ని కన్ఫర్మేషన్ బయాస్ అంటారు. అందరికి, మీకు నాకు అందరికి ఉంటుందండి. ఆల్రెడీ మన మనసులో ఉన్న విషయం ఏదుందో, మనకు నచ్చిన విషయం ఏదుందో, ఆ నచ్చిన విషయాన్ని రుజువు చేయడానికి అవకాశాలు ఏమున్నాయో అవే వెతుక్కుంటాం మనం బయటకి ఎక్కడికి వెళ్ళినా. మీకు ఎంపీసీ అంటే ఇష్టం అనుకోండి, ఎంపీసీ ఎందుకు మంచిదో మీరు అన్ని కారణాలు వెతుక్కుంటారు. మీకు బైపీసీ అంటే ఇష్టం అనుకోండి, బైపీసీ ఎందుకు మంచిదో అన్ని కారణాలు వెతుక్కుంటారు. మీకు అట్లా అన్నమాట. మీకు ఏది నచ్చితే దాన్ని బలపరుచుకునేందుకు కారణాలు వెతుక్కుంటారు. సో ఆ బలపరుచుకునేందుకు కారణాలు వెతుక్కుంటుంటే మీరు కొత్త విషయాలు నేర్చుకునేందుకు రెడీగా ఉండట్లేదన్నమాట. మీ ఈగో అక్కడ మిమ్మల్ని అడ్డుపడుతోందన్నమాట. జాగ్రత్తగా ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. సో మరి ఎట్లాగండి అన్‌లెర్నింగ్ చేసుకోవటం? ఇప్పుడు నేను చెప్పిన వాటిని గుర్తుపెట్టుకొని స్పృహలో ఉండాలి. సో అన్‌లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని, అన్‌లెర్నింగ్‌కి అడ్డుకునేటువంటి లక్షణాలు మనలో సహజంగా ఉన్నాయని మనం గుర్తించుకొని మనం యాక్సెప్ట్ చేయాలి. 2 విషయాలు గుర్తించాలి. ఒకటి అన్‌లెర్నింగ్ ఇంపార్టెంట్ అని గుర్తించాలి. అన్‌లెర్నింగ్ నేను అన్‌లెర్న్ అవుతున్నాను అంటే మిమ్మల్ని మీరు చూసుకొని గర్వించాలి. ఓహో! నేను పాత అలవాటు మానుకుని కొత్త అలవాటు నేర్చుకుంటున్నాను అంటే అది. సో అన్‌లెర్న్ అవ్వటం కూడా గర్వకారణం అని మీరు గుర్తించాలి. సో అన్‌లెర్న్ అవ్వాల్సినవి ప్రతి మనిషిలోనూ ఉంటాయి. మనం ఇంతకుముందు చేసినవి కొన్ని ఇవుంటాయి అనేదాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. సో రికగ్నైజ్ అండ్ యాక్సెప్ట్ అండ్ బ్రేక్ ద హ్యాబిట్స్. హ్యాబిట్స్‌ని బ్రేక్ చేయాలి. హ్యాబిట్స్‌ని బ్రేక్ చేయడం అనేది మళ్ళీ ఒక గంట సేపు చెప్పుకోదగిన టాపిక్. మళ్ళీ ఎప్పుడైనా చెప్పుకుందాం అవకాశం వచ్చింది. అండ్ కొత్త విషయాలు నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి. ఎవ్వరు తోపులు, తురుములు ప్రపంచంలో అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. అంచేత నిన్నటిదాకా తెలిసింది వేరే, ఇవాళ నేను కొత్తగా అనేక విషయాలు నేర్చుకుంటాను. నేర్చుకునేందుకు రెడీగా ఉంటున్నాను. యెస్, ఐ హావ్ టు లెర్న్ అండ్ ఐ విల్ లెర్న్. ఐ యామ్ ఎ లెర్నర్ అనేటువంటి దీంట్లో మీరు ఉండాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇఫ్ యూ కాల్ యువర్ సెల్ఫ్ ఎ లెర్నర్, ఇఫ్ యూ బిలీవ్ దట్ యు ఆర్ ఎ లెర్నర్, దెన్ యు ఆర్ రెడీ టు అన్‌లెర్న్. అన్లెస్ యు ఆర్ రెడీ టు అన్‌లెర్న్, యూ కాంట్ బి ఎ లెర్నర్. మీరు అన్‌లెర్న్ అవ్వటానికి రెడీగా లేకపోతే మీరు లెర్నర్ కాలేరు. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో లెర్నింగ్ ఈస్ ఎ జర్నీ ఫ్రమ్ వన్ బిలీఫ్ టు నెక్స్ట్ లెవెల్ బిలీఫ్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటేనండి, ఇక్కడ చాలా గమనించాల్సింది పెద్ద కాంట్రవర్సీ ఒకటి ఉంది. నేర్చుకోవటం అంటే ఒక కొత్త విషయాన్ని నిజమని నమ్మినప్పుడు కదా మనం నేర్చుకునేది. అంటే ఒక కొత్త నిజాన్ని నమ్ముతున్నాం ఇది నిజమని. మళ్ళీ దాని తర్వాత ఇంకో కొత్త విషయం వచ్చిందనుకోండి, మనందరికీ చిన్నప్పుడు ఇది వచ్చి ఉంటుంది. ఫస్ట్ ఏం చెప్తాడండి, ఏమనంటే థామ్సన్ పరమాణు నమూనా అని చెప్పి, పరమాణువులో ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు పుచ్చకాయలో మెటీరియల్ లాగా ఉంటాయి. పుచ్చకాయలో గింజల్లాగా ప్రోటాన్లు ఉంటాయి. ఎలక్ట్రాన్లన్నీ చుట్టూ పుచ్చకాయలో ఉన్న రెడ్ మాస్ లాగా ఉంటాయి అని చెప్తారు. తర్వాత చీతూత్ అని రూదర్ఫర్డ్ వచ్చి రూదర్ఫర్డ్ పరమాణు నమూనా అని, గ్రహమండల నమూనా అని, గ్రహమండలంలో అంటే సోలార్ దీంట్లో సూర్యుడు మధ్యలో ఉన్నట్టుగా కేంద్రం ఉంటుంది. దాంట్లో ప్రోటాన్లు ఉంటాయి. చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతుంటాయి అని చెప్తారు. వృత్తాకార కక్షలు, సర్క్యులర్ పాత్రలు తిరుగుతుంటాయి. తర్వాత దాన్ని వచ్చేసి టూత్ అని, మళ్ళీ బోర్ వచ్చి నీల్ బోర్ పరమాణు నమూనా అని, అవి రౌండ్ కక్షలో తిరుగుతూ ఉండవు. అవి ఎలిప్టికల్ కక్షలో తిరుగుతూ ఉంటాయని చెప్తారు. మళ్ళీ బోర్ వచ్చిన దాన్ని ఇంకొక ఆయన వచ్చి తర్వాత మళ్ళీ చేస్తాడు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం? లెర్నింగ్. మరి వాళ్ళందరూ అవన్నీ మనకు ఎందుకు చెప్తున్నారు? అప్పుడు ఆ క్లాసులో అవన్నీ చెప్పడానికి కూడా ఇదే కారణం అండి. ఏమంటే మీరు తెలుసుకోవాల్సిన విషయము ఇవన్నీ చెప్పడం ఎందుకండి? లేటెస్ట్ పరమాణు నమూనా చెప్పొచ్చు కదా! ఆయన ఎప్పుడో థామ్సన్ అనేవాడు కనుక్కున్నాడు. అది తప్పని మనకు తెలుసు ఇవాళ. తప్పని తెలిసినప్పుడు మళ్ళీ క్లాసులో ఎందుకు చెప్తున్నారు? ఎందుకు చెప్తున్నారంటే, నువ్వు ఏది రైటో నేర్చుకోవటం ముఖ్యం కాదు. ఇవాళ రైట్ అని తెలిసిన విషయం ఎలా రైట్ అని తెలిసిందో, ఎన్ని తప్పులు తెలిసిన తర్వాత, ఎన్ని తప్పులు చేసిన తర్వాత ఇవాళ మనం ఈ రైట్‌కి వచ్చామో తెలుసుకోవటం ఇంపార్టెంట్. మీరు మీరు సైంటిఫిక్ థింకింగ్ మీకు రావాలి అంటే, అనేక తప్పులు చేసిన తర్వాత, అనేక తప్పుల్ని నిజమని నమ్మిన తర్వాత ఇవాళ మనం రైట్ అని తెలిసింది నమ్ముతున్నాము. అది నేర్చుకోవటం ఇంపార్టెంట్. సో లెర్నింగ్ ఈస్ ఎ జర్నీ ఫ్రమ్ వన్ బిలీఫ్ టు ద నెక్స్ట్ లెవెల్ బిలీఫ్. ఇది చూసుకోవాలి. ఇది తెలుసుకొని దానికి రెడీగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనం నేర్చుకోగలుగుతాం. సో బీ ఓపెన్ మైండెడ్, ట్రై న్యూ థింగ్స్. ఓపెన్ మైండెడ్‌గా ఉండండి. అంటే కొత్త విషయాలు యాక్సెప్ట్ చేసేందుకు, నేర్చుకునేందుకు మనం తప్పయ్యే అవకాశం ఉన్నది అనేదాన్ని ఓపెన్ మైండెడ్‌గా ఉండటం అంటారు. కొత్త విషయాలు ట్రై చేయండి. కొత్త విషయాలు ట్రై చేస్తే తప్పయ్యేందుకు అవకాశం ఉంటుంది. మన ఆల్రెడీ పాత విషయాలు తప్పయ్యేందుకు అవకాశం ఉంటుంది. లేదా మనం ట్రై చేస్తున్నప్పుడు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఫెయిల్ అవ్వకుండా కొత్త విషయాలు నేర్చుకోలేరు. లేదా మీ పాత విషయాలు తప్పని ప్రూవ్ చేయకుండా కొత్త విషయాలు నేర్చుకోలేరు. సో ట్రై న్యూ థింగ్స్. ఎక్స్‌పోజ్ టు న్యూ థాట్స్. మనకు వ్యతిరేకమైన ఆలోచనలు వినటానికి ఎప్పుడు భయపడకండి. మీరు నమ్మిన ఆలోచనలు ఏమున్నాయో
మీరు నమ్మిన దృక్పథం ఏముందో దానికి ఎంత వ్యతిరేకమైన ఆలోచన అయినా వినండి. వినంత మాత్రాన మారిపోతే మీరు ఇంతకాలం నిజమని నమ్మిన దాంట్లో ఉన్న సత్తా ఏముంది? సో వినండి. విని ఓహో! ఇలా కూడా ఆలోచించొచ్చా? ఇది కూడా ఉంటుందా అనుకోండి. ఎక్స్‌పోజ్ టు న్యూ థాట్స్ అండ్ బిలీవ్ థట్ కింద రెడ్ ఇంక్ లో రాసాను చూడండి. దిస్ టూ విల్ చేంజ్. ప్రపంచంలో శాశ్వతమైన సత్యమేం లేదు. మార్పు మాత్రమే శాశ్వతము అని నమ్మండి. అయితే సత్యాన్ని యాక్సెప్ట్ చేసే ముందు దాన్ని మీ స్వానుభవంతో, మీకు దేవుడిచ్చినటువంటి తర్కంతో, దేవుడిచ్చినటువంటి నాలెడ్జ్‌తో, మీ ఎక్స్‌పీరియన్స్‌తో దాన్ని టెస్ట్ చేస్తాను. నేను టెస్ట్ చేస్తాను, టెస్ట్ చేస్తూనే ఉంటాను. ఇది తప్పని తెలిసేంత వరకు, తప్పని రుజువయ్యేంత వరకు ఇది నిజమని నమ్ముతాను. ఇది నిజము. ఎంతవరకు నిజము? ఇది తప్పని రుజువయ్యేంత వరకు నిజము. అప్పటిదాకా దీన్ని నేను పాటిస్తాను అనుకోవాలి. దిస్ టూ విల్ చేంజ్. బట్ దిస్ ఈస్ ఏ ఫ్యాక్ట్ నౌ. దిస్ ఈస్ అడ్హాక్ ట్రూత్ అనుకోవాలండి. దట్ ఈస్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ టు share my thoughts about learning and unlearning with you. Thank you all. థ్యాంక్ యూ వెరీ మచ్ సుబ్బారావు గారు. సో ఒక ఎక్స్పీరియన్స్ టీచింగ్ మనకి గైడెన్స్. సో ఇది కూలంకుషంగా చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా మనం వెళ్ళినప్పుడు ప్రతి పాయింట్ లో కూడా మీరు చెప్పిన చాలా అర్థం ఉందండి. సో స్టార్టింగ్ లోనే మీరు చెప్పారు, మనకు ఎంత పోసినా సరే కూడా అది నిండున్న దాని మీద ఎంత పోసినా సరే కూడా అది ఒలికిపోతూనే ఉంటుంది. నాకు అంతా తెలుసు అని ఎప్పుడైతే మనం ఉన్నామో మనం ఏమి కూడా లోపలికి యాక్సెప్టెన్స్ చేయలేము. సో మనం ఓపెన్ మైండ్ తో ఉండాలి. ఒకసారి కొంతమంది తత్వవేత్తలు అంటే సోక్రటీస్, అరిస్టాటిల్, రూసో టైంలో దాదాపు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది తత్వవేత్తలు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని సోక్రటీస్ ని ఇన్వైట్ చేశారు. చాలా మంది ఆతృతగా ఉన్నారు. అంత గొప్ప మహానుభావుడు ఇచ్చే ప్రసంగాన్ని వినడానికి చాలా మంది ఆతృతగా ఉంది. అతన్ని ప్రసంగం డయాస్ మీద పిలిచినప్పుడు చాలా ఉత్సుకతతో అతని యొక్క మాటలు వినాలనే ఉద్దేశంతో, అతను ఏం చెప్తాడో మనం నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఎంతో మంది ప్రపంచవ్యాప్తంగా వెయిట్ చేస్తున్నారు. ఆ టైంలో అతను ప్రసంగంలో పలుకుల్లో ఏం చెప్పారు అంటే, ఎస్, ఇప్పటి వరకు నేను నేర్చుకున్నది ఏంటి అంటే నాకు ఏమీ తెలియదు అని ఒక విషయాన్ని చెప్పాడు. సో దాంట్లో ఎంత జ్ఞానం అర్థం దాగుందండి. ఈరోజు సార్ చెప్పింది అదే కదా. మేము ఈపీఎస్ లో అంటే టీపీడీలో చాలా ఇంపాక్ట్ ఫౌండేషన్ లో సెషన్స్ చేశాం. చాలా మంది మాతో కలిసి జర్నీ స్టార్ట్ చేశారు. కానీ చాలా మంది ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎవరైతే ఓపెన్ మైండ్ తో లేరో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క జ్ఞానాన్ని నలుగురితో పంచుకోవడం కోసం కానివ్వండి, జ్ఞానాన్ని నేర్చుకోవడం కోసం కానివ్వండి, వాళ్ళు యాక్సెప్టెన్స్ చేయలేక పక్కకి వెళ్ళిపోయారు. మన జీవితంలో కూడా అదే కదా. అదే విధంగా లెర్నింగ్ విషయంలో ఏదైతే మనకు అహంకారం అని ఉందో, నాకు అంతా తెలిసి ఉందో, డెఫినెట్ గా వాళ్ళు ముందుకెళ్ళలేరని. సో ఇప్పుడున్న జ్ఞాన యుగంలో నిజమైన జ్ఞానం ఏంటో కూడా మనకు తెలియాలి అంటే మనలో ఉన్న అనవసరమైన ఏదైతే ఉన్న విషయాలు ఉన్నాయో ఏమి నేర్చుకోకూడదు అనేది వెరీ ఇంపార్టెంట్. ఈరోజు మనకి ఉన్న సోషల్ మీడియా ఎఫెక్ట్ కానివ్వండి, దీని గురించి కూడా సార్ చెప్పారు. ఒబిసిటీ ఏర్పడింది. ఈ రోజు మొత్తం కూడా జ్ఞాన ఒబిసిటీ ఏర్పడింది మొత్తం కూడా. దీనివల్ల కూడా మనకి రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి మనం ఒక వైపు కూడా నెట్టవేయబడుతుంది మొత్తం కూడా. సో ఒక పెద్ద తుఫాన్ కానివ్వండి, లేకపోతే ఒక పెద్ద వరద కానివ్వండి, పెద్ద పెద్ద చెట్లు మాత్రమే పెగిలిచేస్తాయి, కానీ చిన్న చిన్న మొక్కలను ఏమి చేయలేవు. అలాగే మనము చాలా ఓర్పుతో ఉన్నప్పుడు మాత్రమే, మనకి ఓపెన్ మైండ్ తో ఉన్నప్పుడు మాత్రమే మనం ఏదైనా నేర్చుకోగలం అని ఒక ఎక్సలెంట్ సెషన్ మనకి ఈ రోజు. ఎందుకంటే 30 days మనం ఏ విధంగా ఉండాలి, డిసిప్లిన్ గా ఉండాలి, ప్రతి పాయింట్ ని ఏ విధంగా తీసుకోవాలి అని మనకి ఈ స్టార్టింగ్ లోనే మాకు ఈ రోజు తెలియజేసి, ప్రతి సెషన్ లో మనం ఎలా డిసిప్లిన్ గా ఉంటే చాలా విషయాలు నేర్చుకోవచ్చు అనే విషయాన్ని ఈ రోజు స్టార్టింగ్ సెషన్ తో మాకు తెలియజేశారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సుబ్బారావు గారు. థ్యాంక్ యూ అండి. మే ఇన్వైట్ ఒక్క 5 minutes డౌట్స్ తీసుకుందామండి. ఆఫ్టర్ తర్వాత ఒకసారి, ఎందుకంటే ఆఫ్టర్ తర్వాత, ఎందుకంటే స్టార్టింగ్ సెషన్ కాబట్టి ఇంకొన్ని డౌట్స్ కూడా మనకు కోర్స్ గురించి కూడా ఉండుంటాయి. వాటిని కూడా ఒక 5 minutes క్లారిఫై చేద్దాం. ఎస్, మనకి ఇక్కడ దేవేంద్ర గౌడ్ గారు, సార్ మీరు అన్మ్యూట్ చేసుకుని ఒకసారి. సార్ సార్ సుబ్బారావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ సెషన్ లో అన్లర్నింగ్ అనే వర్డ్ మీరు చెప్పినట్లు నిజంగా ఇదే ఫస్ట్ టైం వినడం. జనరల్ గా లర్నింగ్ అంటే అన్ని లర్నింగ్ లాగా స్కిల్స్ గురించి నేర్చుకున్నాం, కానీ
అన్లర్న్ అంటే వాట్ ఎవర్ ది అన్నెసెసరీ వీ హ్యావ్ టు అవాయిడ్ ఇట్, వీ హ్యావ్ టు లీవ్ ఇట్ అనే విషయాన్ని తెలుసుకున్నాం సార్. తర్వాత ఇప్పుడు అన్లర్న్ తెలుసుకొని చేసుకోవడానికి కంటిన్యూ చేయలేకపోతున్నాం. ఒక హ్యాబిట్ ఓకే ఇది వర్కౌట్ అవ్వదు, ఈ విధంగా చేయకూడదు అని అనుకున్నప్పుడు అదే కంటిన్యూగా మళ్ళీ ఆఫ్టర్ 15 days తర్వాత మళ్ళీ అదే హ్యాబిట్ అలవాటు అవుతూ ఉంది. ఆ హ్యాబిట్ అనడానికి కూడా కారణం అదే, హ్యాబిట్ లా ఆ విధంగా అయిపోయింది. అది పూర్తిగా తొలగించుకోవడానికి ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు? హ్యాబిట్ గురించి నేను ముందే ఆల్రెడీ మీరు అడుగుతారని నేను ముందే చెప్పాను. హ్యాబిట్ గురించి చెప్పాలంటే మళ్ళీ ఇంకో 40 minutes పడుతుందండి. హ్యాబిట్ ఫార్మేషన్, హ్యాబిట్ బ్రేకింగ్ అనేది అని. జనరల్ గా ఏంటంటేనండి, హ్యాబిట్ అంటే మనకి తెలియకుండా మనం ఆచరించేది. దానికి ఏముంటుందంటే క్యూ, రెస్పాన్స్, దానికి ఒక సైకిల్ ఉంటుంది. అంటే ఉదాహరణకి సిగరెట్ తాగే అలవాటు ఉందనుకోండి, ఎప్పుడు పడితే అప్పుడు సిగరెట్ తాగాలనిపించదు. టీ తాగిన తర్వాత వెంటనే సిగరెట్ తాగాలనిపిస్తుంది. సో టీ తాగటం అనేది సిగరెట్ తాగాలనే కోరికని ట్రిగ్గర్ చేస్తుంది అనమాట. ఆ సిగరెట్ తాగిన తర్వాత మీకేదో కొంచెం హాయిగా అనిపిస్తుంది. లోపల ఏదో ఒక ఫీలింగ్, పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది. సో ఇక్కడ 3 ఉన్నాయి. ఎప్పుడు టీ తాగితే, అంటే అసలు టీ తాగడం మానేసామనుకోండి, వాయిదా వేసుకున్నారనుకో, మీకు సిగరెట్ తాగాలనిపించడం కూడా వాయిదా పడుతుంది అనమాట. ఈ మూడింటిని మీరు గుర్తించాలి. ఏ సందర్భంలో మీరు ఆ హ్యాబిట్ కి లోనవుతున్నారు, ఆ హ్యాబిట్ ని మీరు అనుసరించడం వల్ల మీరు ఎట్లాంటి సంతృప్తిని పొందుతున్నారు మానసికంగా, శారీరకంగా గుర్తించి మనం ముందు కారణాన్ని బ్రేక్ చేయాలి. తర్వాత ఫలితాన్ని అందుకునేందుకు అది లేకుండా, అందుకోసం ఏం చెప్తారు, సిగరెట్ కాల్చకుండా ఇప్పుడు కాసేపు కొన్ని రోజులు చూయింగ్ గమ్ నవలండి. అప్పుడు కాస్త మనకి ఇదవుతుంది. అంటే దాన్ని, అంటే ఆ హ్యాబిట్ లో మీరు ఏ పని, మీకు ఇష్టం లేని పని, చేయకూడని పని చేస్తున్నారో, ఆ పని చేయటం వల్ల పొందే ఫలితాన్ని ఆ పని చేయకుండా కూడా పొందేలాగా ప్రయత్నం చేయాలి అని చెప్తారు. ఇది నేను చెప్పింది కొంచెం క్రూడ్ గా ఉంది. మనకున్న తక్కువ టైంలో చెప్పడం కోసం అని అట్లా చెప్పాను. రిఫైన్డ్ గా చెప్పాలంటే చాలా టైం పడుతుందండి. డీటెయిల్డ్ గా చెప్పాలంటే మరి ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. Yes. Thank you. రాజ్ కుమార్ సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సార్ వండర్ఫుల్ సెషన్ సార్. ఇంతకుముందు మన దేవేంద్ర గారు చెప్పినట్టు కూడా నాకు కూడా ఈ పదము కొత్తగా విన్నాను సార్. అలాగే మీరు అడిగినటువంటి కార్ డ్రైవింగ్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను సార్. ఒక 1/2 hour పట్టింది సార్. నేను యాక్చువల్ నాకు ఒక 10-12 సంవత్సరాల కార్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మా ఫ్రెండ్ చిన్న పని చెప్తే నేను వెళ్ళినప్పుడు ఒక 1/2 hour నేను కనీసం ఒక నార్మల్ పర్సన్ లాగా నడపడానికి నాకు 1/2 hour టైం పట్టింది సార్. మీరు చెప్పిన ఎగ్జాంపుల్. సో కార్ డ్రైవింగ్ విషయంలో నేను ఫేస్ చేశాను సార్. థ్యాంక్ యూ సార్. నా క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే సార్, యాక్చువల్లీ నాకు ఈ కొత్త వాటిని లెర్న్ చేసే విషయంలో చాలా 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 ఎంతూజియాస్టిక్ గా అన్ని విషయాలు నేర్చుకోవాలనే అదొకటి ఉంటుంది సార్. నాకు నాకు ఈపీఎస్ లో చేరి అయిపోయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, దేని మీద ఫోకస్ చేయాలి, దేని మీద ఫోకస్ చేయదనే విషయం అర్థమైంది సార్. ఈ క్లాస్ తోని పూర్తి క్లారిటీ వచ్చింది. దీనిలో నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే సార్, యాక్చువల్లీ ఒక దాని మీద ఎక్సలెన్సీ వచ్చిన తర్వాత మిగతా వాటికి కొత్త నేర్చుకుంటూ ఉపయోగపడే వాటిని నేర్చుకుంటూ వెళ్ళాలా సార్? లేకపోతే ఇలానే నేర్చుకుంటూ వెళ్ళిపోతుంటే దేని మీద ఎక్సలెన్సీ ఉండదు కదా అనే ఒక క్వశ్చన్ వచ్చింది సార్. దీని మీద మీ యొక్క అభిప్రాయం లేకపోతే ఆన్సర్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. నేర్చుకోవటము, మీరు చెప్పినట్టు జ్ఞానానికి సంబంధించి నేర్చుకోవటం 2 రకాలు నేర్చుకోవటం ఉంటుందండి. ఒకటి స్టాంప్ కలెక్షన్ లాగా నేర్చుకోవటం, 2 డైవింగ్ లాగా నేర్చుకోవటం. స్టాంప్ కలెక్షన్ లాగా నేర్చుకుంటూ ఉంటే, మనం స్టాంప్స్ ఎందుకు కలెక్ట్ చేస్తాం? కనపడిన కొత్త స్టాంప్ వల్ల కలెక్ట్ చేసి అంటించుకుని నా దగ్గర ఈ స్టాంప్ ఉంది అని అందరికి చెప్పుకునేందుకోసం కలెక్ట్ చేస్తాం. సో నాకు టైం మేనేజ్మెంట్ అంటే ఏంటో తెలుసు, నాకు గోల్ సెట్టింగ్ అంటే ఏంటో తెలుసు, నాకు 5P అంటే ఏంటో తెలుసు, నాకు NLP అంటే ఏంటో తెలుసు, అందరికి చెప్పుకునేందుకే. మనకు ఆ స్టాంపులు ఏమి అంటించుకునేందుకు పనికిరావు, ఉపయోగించుకునేందుకు పనికిరావు. అదొక రకమైన, అది కూడా మంచిదే, ఎందుకంటే అసలు కనీసం మనకు తెలుస్తోంది దాని వ్యవహారం. రెండోది, కొత్త విషయాన్ని నిజంగా మనం ఎక్స్పీరియన్స్ చేసేందుకు, డైవింగ్ చేసేందుకు కోసం నేర్చుకోవడం. నేనంటే పర్టికులర్ పర్పస్ఫుల్ గా నేను ఈ విషయాన్ని ఇక్కడ నేను ఉపయోగించుకునేందుకు, నా లైఫ్ లో ఈ చేంజ్ తెచ్చుకునేందుకు నేర్చుకుంటున్నాను అనే దీంతో నేర్చుకోవడం. ఇక్కడ రెండో టైప్ ఆఫ్ లెర్నింగ్ లో అన్లెర్నింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు పాత విషయాన్ని, మీరు కొత్త దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే టైము, ఎనర్జీ అన్ని కొత్త దాని మీద పెట్టాలంటే కొన్ని పాత వదులుకోవాలి, పాత బిలీఫ్స్ వదులుకోవాలి, పాత యాటిట్యూడ్స్ వదులుకోవాలి, పాత దానికి టైం కేటాయించడం కూడా వదులుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు అందరూ ఇంటి దగ్గర ఈ టైంకి మంచి టీవీ సీరియల్ చూస్తూ ఉండేవాళ్ళు, అది వదులుకుని కానీ ఇది చూడలేకపోతున్నారు కదా. సో పాత వదులుకుంటే కానీ కింద చేయలేరు. ఇది రెండోది కొంచెం కష్టం, అందరూ చేయరు. మొదటి టైప్ ఆఫ్ ఇది స్టాంప్ కలెక్షన్ టైప్ ఆఫ్ నాలెడ్జ్ మేకింగ్ అందరూ చేస్తుంటారు, నేర్చుకోవటం. జనరల్ గా చేసేది స్టాంప్ కలెక్షన్ టైప్ ఆఫ్ లెర్నింగ్ అనమాట. మనం అది నేర్చుకుని పెట్టుకుంటూ ఉంటాం మన దగ్గర. కొంతమంది అయితే పుస్తకాల నిండా కూడా రాసుకుంటూ ఉంటారు. అందరికి నాకు అది తెలుసు, నాకు ఇది తెలుసు, నాకు అది తెలుసు అని చెప్తుంటాం. మనం అంతే తెలుస్తుంది మనకి. అందుకనే నేను మీకు నోయింగ్ ఈజ్ నాట్
ఎక్స్పీరియన్సింగ్ అని చెప్పాను మీకు. వండర్ఫుల్ ఆన్సర్ సార్. ఐ గాట్ ద ఆన్సర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. వాసు గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. సుబ్బారావు సార్. హ్యాపీ ఈవినింగ్. ఏవి సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. సెషన్ అయితే సూపర్ సార్. సుబ్బారావు సార్ అయితే యాక్చువల్ గా మీ పేరు అనగానే నాకు నండూరి అనగానే ఎక్కడో వెళ్ళిపోయాను సార్ నేను. అసలు ఆ నండూరి సుబ్బారావు అని పేరు వినగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది. నేను ఒక సాంగ్ లో విన్నాను సార్. అది సాంగ్ సినిమాలో. అంటే ఆయన నేను ఒకటి కాదండి, వేరే. నేను ఎవరో పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అదే చెప్పాడు, ఏమంటే ఆల్రెడీ నీకు మంచి పేరు ఉంది, నువ్వు దాన్ని నిలబెట్టుకోని. లేదు సార్, అంటే అట్లా వైబ్రేషన్ వచ్చేసింది సార్ నాకు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే అప్పటి నుండి కూడా మీరు చెప్పే ప్రతి వర్డ్ లో ప్రతి పదంలో చాలా చాలా డిఫరెంట్ గా ఉంది సార్. అందుకనే ఆ 1 hour ఎగ్జాక్ట్ గా అసలు కంప్లీట్ గా నేను రాస్తూనే ఉన్నాను, ఒక నోట్బుక్ పెట్టుకుని రాస్తూనే ఉన్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ చిన్న స్మాల్ డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు అనవసరమైన విషయాలు మనం నేర్చుకున్నవి నిజంగా చాలా ఉన్నాయి సార్. ఈరోజు క్లాస్ విన్న తర్వాత నేను ఫస్ట్ ఈపీఎస్ లో జాయిన్ అయినప్పుడు మీరు ఏదైతే ఈ రోజు చెప్పారో సేమ్ అదే ఫీలింగ్ తో ఉన్నాను సార్. నేను కొన్ని పుస్తకాలు చదివాను, 24 years సర్వీస్ చేశాను టీచర్ గా. నేను నేర్చుకోవాల్సింది ఏముంది, ఈపీఎస్ లో ఏముందిలే అని అనుకున్నాను. సో జాయిన్ అయ్యి ఒక 2 days అయిన తర్వాత కానీ నాకు తెలియలేదు సార్ ఎంత అజ్ఞానంతో ఉన్నా నేను అనేది ఆ రోజు అర్థమైంది. అట్ ద సేమ్ టైం నేను ఈ కంటిన్యూ జర్నీ అయిపోయి ఎన్ఎల్పి కానివ్వండి, సబ్ కాన్షియస్ ఇవన్నీ నేర్చుకుంటూ ఇక్కడికి వచ్చాను సార్ ఇప్పుడు. అయితే ఈ అనవసరమైన విషయాలు నిజంగా చాలా ఉన్నాయి సార్. ఆ బ్రెయిన్ నిండా అదే ఉన్నాయి. అవసరమైన విషయాలు కొన్ని నేర్చుకున్నానేమో అనిపించింది నాకు. అయితే ఈ అనవసరమైన విషయాలు తీసేస్తే కానీ మనం కొత్త విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. అయితే ఈ అనవసరమైన విషయాలను ఏ రకంగా మనం క్లీన్ ఏమన్నా టెక్నిక్స్ ఉంటే కొంచెం ప్లీజ్ సార్. అంటే ఫస్ట్ అసలు అందులో ఉన్న డిఫికల్టీ ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. అర్థం కాక నన్ను టెస్ట్ చేద్దామని అడిగారు అనుకుంటున్నాను. మీరు ఆల్రెడీ సో మచ్ ఎక్స్పీరియన్స్డ్ కనుక ఏది అనవసరమో గుర్తించడం కష్టం, ఆ తర్వాత తీసేయడం తేలికే. మీరు అనవసరం అని ఖచ్చితంగా గుర్తిస్తే. సో అవసరమైన దాని మీద ఫోకస్ చేసి దాని మీద టైం అండ్ ఎనర్జీ కేటాయిస్తున్నప్పుడు అనవసరమైన ఆటోమేటిక్ గా పక్కకి వెళ్ళిపోతాయి. Prioritize yourself, prioritize your goals, prioritize your resources. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. రోజు క్లాస్ విన్న తర్వాత చాలా క్యూరియాసిటీగా ఉంది సార్ బాగా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఎస్ సార్. ముకుంద శిల్పి గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ నేను ఒక అరగంట నేను లాస్ అయిపోయాను సార్ క్లాసు. ఎందుకంటే అక్కడ సేమ్ టైంలో గంటా నాగేశ్వరరావు క్లాస్ నడుస్తుంది. అదే క్లాస్ ఏమో అనుకొని అక్కడ జాయిన్ అయిపోయాను. తర్వాత శ్యామ్ సార్ నాకు ఫోన్ చేసిన తర్వాత ఇక్కడ జాయిన్ అయ్యాను. నేను కరెక్ట్ లెర్నింగ్ సైకిల్ అనే పీపీటీ ఉన్నప్పుడు ఇక్కడ జాయిన్ అయ్యాను సార్. అంతకుముందు ఏం జరిగిందో నాకు కొద్దిగా తెలియజేస్తాను సార్. తర్వాత మీకు దీనికి సంబంధించి రికార్డింగ్ సెషన్ కూడా మేము పెడతామండి. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు, డౌట్ సెషన్ విషయంలో మనం 5 minutes డౌట్ అడిగేటప్పుడు అందుట్లో 10 seconds డౌట్ ఉంటుంది, మిగతా 4 నిమిషాల 50 seconds ఎలాగో మనం మాట్లాడుతున్నాం సార్. అది ఇంక మనకు ప్రొలాంగ్ అవుతుంది. మీకు సంబంధించినది మొత్తం కూడా మీకు రికార్డింగ్ సెషన్ మీకు సపరేట్గా నేను పంపిస్తాను. నాకు ఒకసారి మెసేజ్ పెట్టండి. ఓకే అండి. సార్ కేశవ్ కుమార్ గారు. Hello, sir. Happy evening, sir. Am I audible? Audible but low. Okay, continue. Hello. Continue. Sir, happy evening, sir. It was a great session. I learned so much new things. So, but I have conferred in one statement, sir. You saying that experience is not an ability, right? బట్ కొన్నిసార్లు మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఆడి కార్ ఉండొచ్చు, లేకుంటే ఐఫోన్ కావచ్చు, చాలా డబ్బులు ఉండొచ్చు. కానీ వాటిని ఎలా ఎక్స్పీరియన్స్, మీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కాకపోతే మీరు దాన్ని ఎలా ఎక్స్పీరియన్స్ అవ్వడం తెలియకపోతే సార్ ఎక్స్పీరియన్స్ అనేది ఎబిలిటీ అవుతుంది కదా సార్. సో అక్కడ నాకు కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. అంటే దేర్ ఈస్ ఏ కన్ఫ్యూజన్ ఇన్ ద వర్డ్ ఇట్ సెల్ఫ్ అండి. ఎక్స్పీరియన్స్ కి 2 meanings ఉన్నాయి. అంటే మీరు ఒక పని చేయగా దాంట్లో మీరు 10 ఏళ్ళు డ్రైవింగ్ చేస్తే వచ్చేది అదే ఆ ఎక్స్పీరియన్స్. నేను చెప్పిన ఎక్స్పీరియన్స్ అది కాదు. ఐస్ క్రీమ్ తింటే మీకు కలిగే ఎక్స్పీరియన్స్, మీరు హిమాలయాలకు వెళ్తే కలిగే ఎక్స్పీరియన్స్, మీరు స్విట్జర్లాండ్ కి వెళ్తే కలిగే ఎక్స్పీరియన్స్, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎన్ని చెప్పినా మీరు ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కొడితే వచ్చే ఎక్స్పీరియన్స్ ఏంటో మీకు తెలియదు కదా. సో ఎక్స్పీరియన్స్ మీన్స్ దట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఫీలింగ్.
ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది ప్రాసెస్ ఆఫ్ గెట్టింగ్ థింగ్స్, అది కాదు. అందుకని కొన్ని విషయాలు మనం ఒకసారి సడన్ గా, అంటే మీరు ఉదాహరణకి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మనం చాలా మంది ఏం చేస్తామంటే, ఇప్పుడు చాలా మంది దీని పేరు ఏంటంటే డైట్ ఎక్స్పర్ట్లు తయారయ్యారు చూసారా. వాళ్ళు ఏమని చెప్తారు, ఫస్ట్ నేను ఇదివరకు 150 కేజీలు ఉండేవాడిని, ఇప్పుడు గత సంవత్సర కాలంలో కష్టపడి నేను ఇవాళ 70 కేజీలకు తగ్గాను కనుక, అంటే హీ ఎక్స్పీరియన్స్డ్ వెయిట్ రెడ్యూషన్ ఎలా చేసుకోవాలో అనేది, తగ్గించుకోవాలని ఎక్స్పీరియన్స్. ఆయనకి ఎక్స్పీరియన్స్ వచ్చింది కనుక ఆయన అందరికి తగ్గించే ఎబిలిటీ వచ్చేసింది అనుకుని ఆయన కోచ్ అయిపోతున్నాడు. ఓకే. డూ యూ యాక్సెప్ట్ ఇట్? ఆయనకు సూట్ అయింది, ఆయనకు కుదిరింది, ఆయన వెయిట్ తగ్గాడు. కానీ Okay. తీసుకొచ్చి ఆయనకు నచ్చింది, ఆయనకు చేసింది అన్ని మనం చేసేమని మనకు చెప్పేస్తున్నాడు. ఈజ్ ఇట్ గుడ్? Okay. అది In that- ఎక్స్పీరియన్స్ ఈజ్ నాట్ ఎబిలిటీ అని చెప్పింది నేను అక్కడ. Okay. అలాంటి సందర్భాల్లో Okay. కొన్ని విష- మీకు ఒక విషయం వచ్చినంత మాత్రాన Okay. మీరు ఇంకొకళ్ళకి చెప్పేసేది ఇదంతా వచ్చేసేది. అప్పుడు న్యూట్రిషనిస్టులు, డాక్టర్లు వీళ్ళందరూ ఎందుకు? మీకు చాలా మంది ఇట్లాంటి ఏరియాలోనే చాలా మంది తగులుతున్నారు. మీరు ఏదో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక బిజినెస్ పెట్టారు, ఆ బిజినెస్ సక్సెస్ అయిపోయింది. సక్సెస్ అయిపోయినంత మాత్రాన మీరు అందరికీ బిజినెస్ ఎట్లా సక్సెస్ అయిపోవాలి, నేను సక్సెస్ఫుల్ బిజినెస్ కోచ్ అని పెట్టేసి చెప్పగలుగుతామా? చెప్పలేము. అది దట్ ఈస్ ది డిఫరెన్స్. ఎక్స్పీరియన్స్ ఎబిలిటీ కాదు అని నేను ఎక్కడ చెప్పానంటే అక్కడ చెప్పాను. Okay. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ ఏ గుడ్ క్వశ్చన్. Thank you, sir. Thank you so much. థ్యాంక్ యూ అండి. మనకి చాలా టైం అయింది కాబట్టి డైరెక్ట్ గా సూట్ అవుట్ సార్ క్వశ్చన్. ఎస్, నవీన్ రెడ్డి గారు. సార్ ఓకే సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. వినపడుతుంది చెప్పండి. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ మంచి టాపిక్ తీసుకొచ్చారు. అన్లర్నింగ్ అనేది నా జీవిత కాలంలో ఫస్ట్ టైం వింటున్నాను. అది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పేసి ఇప్పుడే అర్థమైంది. లర్నింగ్ కంటే అన్లర్నింగే చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న జనరేషన్ లో. నా క్వశ్చన్ ఏంటంటే సార్, సోషల్ మీడియాలో మనకు వచ్చేది 90% అన్లర్నింగ్ అంశాలు. తెల్లారు లేస్తే వాట్సాప్ చూస్తాం. అసలు వాట్సాప్ తోనే దాదాపుగా మన లైఫ్ లో డైలీ 6 hours 7 hours గడుపుతున్న రోజులు బానిస అయిపోయాం సార్. దీని నుంచి మనం బయటపడేది ఎలా? ఇంకోటి ఏంటంటే, ఇది కొత్త టాపిక్ కాబట్టి దీనిపైన ఏమైనా తెలుగు మీడియంలో కానీ ఇంగ్లీష్ మీడియంలో కానీ ఏమైనా బుక్స్ ఉన్నాయా అప్పుడిప్పుడు కొద్దిగా అట్లా ఇది చేయడానికి? థ్యాంక్ యూ. ది ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్ అని ఒక ఇంగ్లీష్ లో బుక్ ఉందండి. 1-2 పుస్తకాలు ఉన్నాయి, ఉంటాం ఇంగ్లీష్ లో. ఇంకా తెలుగులోకి ఆ మెటీరియల్ అనువదించబడలేదు, రాలేదు. ఒకటి. రెండోది ఏంటంటే, మీరు ఆల్రెడీ వాట్సాప్ దీన్ని బ్రేక్ చేయడం అలవాటు చేసుకున్నారు. ఇప్పుడు గంట సేపటి నుంచి వాట్సాప్ చూడలేదు కదా మీరు. దీంట్లో మీరు ఇది చేస్తున్నారు కనుక, ట్రైన్ ద ట్రైనర్స్ కి వచ్చారు కనుక మీరు డెఫినెట్ గా వాట్సాప్ నుంచి దూరంగా వస్తారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే అండి. రాజయ్య గారు. Sir, am I audible, sir? ఎస్ సార్. సార్ Good evening, sir. Nanduri Subbarao garu. నమస్కారం. It's a great session, sir. The art of unlearning అనేది కొత్త కాన్సెప్ట్. చాలా చక్కగా చెప్పారు సార్. ఏంటంటే లెట్ గోయింగ్ అవర్ ఓల్డ్ హ్యాబిట్స్. వాట్ ఐ మీన్ ఈస్ ఏంటంటే, ఇన్ అదర్ వే బ్యాడ్ హ్యాబిట్స్ ఏవైతే మనకు ఉపయోగం లేవో మనం హ్యాబిట్ అనుకుంటున్నామో, తర్వాత వేర్ వీఆర్ వేస్టింగ్ అవర్ టైం, ఎక్కడ వేస్ట్ చేస్తున్నాము, అన్నెసెసరీ థింగ్స్ కి చేయకుండా కొత్తవి నేర్చుకోవాలి. అయితే వీటిని మనకి ఒక హ్యాబిట్స్ లాగా ఫామ్ అయినటువంటి వాటిని ఎలాగ డిలీట్ చేసుకోవాలి, ఇప్పుడు మనకు కావాల్సినటువంటి న్యూ థింగ్స్ ఎలాగ నేర్చుకోవాలని టిప్స్ చెప్తారేమో. మళ్ళీనండి దాన్ని మన ఆకుల వెంకటేశ్వర్లు గారు అవకాశం వస్తే నెలలో ఎప్పుడన్నా నేనున్నానండి. ఇంకా సైకాలజిస్టులు మనకు చాలా మంది ఉన్నారు ఎక్స్పీరియన్స్డ్. హ్యాబిట్ ఫార్మేషన్ అండ్ హ్యాబిట్ బ్రేకింగ్ మీద సెక్షన్ ఏర్పాటు చేస్తే, మీరు అందరూ కోరితే 30 రోజుల్లో ఎప్పుడన్నా సెక్షన్ ఏర్పాటు చేసుకోవచ్చు. అప్పుడు మాట్లాడుకుందాం. సార్ అందరికి ఒక ఇదేంటంటేనండి, డోంట్ గివ్ యువర్ ఫీడ్బ్యాక్. మీ ఎక్స్పీరియన్స్ మీరు వినటం వల్ల మీరు ఏం నేర్చుకున్నారు, మీరు ఎట్లా ఫీల్ అయ్యారు, వీటన్నిటిని మీరు ఒక 2 నిమిషాల పాటు ఆడియో చేసి, కనీసం 2 నిమిషాలకు తగ్గకుండా ఆడియో చేసి గ్రూప్ లో పెట్టండి. అంచేత మీరు మీ యాంగ్జైటీ, మీ ఎగ్జైట్మెంట్ ఇక్కడ షేర్ చేసుకోకండి. మీకు 2 నిమిషాల పాటు, మీరు గంట సేపు విన్న విషయాన్ని 2 నిమిషాలు మాట్లాడటం మీకు వస్తుంది. మినిమం 2 నిమిషాలు, మాక్సిమం 4 నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడకండి. అది లిమిట్. అది అక్కడ మీకు ప్రాక్టీస్ కూడా అవుతుంది మాట్లాడటం. కనుక ఇక్కడ ఫీడ్బ్యాక్ వద్దు. డైరెక్ట్
డౌట్ అడిగేయండి, డౌట్ ఉంటే. ఎస్ ఎస్ అవును సార్, మనకి టెలిగ్రామ్ లో ఫీడ్బ్యాక్ ప్రతి ఒక్కరు కూడా ఆఫ్టర్ సెషన్ అయిపోయిన తర్వాత టెలిగ్రామ్ లో మీ ఫీడ్బ్యాక్ ఆడియో ఇచ్చినా పర్లేదండి, ఫీడ్బ్యాక్ వీడియో ఇవ్వక్కర్లేదు. మురళి గారు. సార్ అన్నట్టుగా ఫీడ్బ్యాక్ ఏమన్నారు, యాక్చువల్ గా నేను బ్రీఫ్ గా ఒక్క సెంటెన్స్ చెప్దాం అనుకుంటున్నా. నేను బ్రీఫ్ గా నేర్చుకున్నా సార్ చెప్పింది, మనము ఎప్పుడు ఓపెన్ మైండ్ గా ఉండాలి నేర్చుకోవడానికి, ఎక్స్పీరియన్స్ అవ్వడానికి, ఎందుకంటే ప్రతిదీ చేంజ్ అవుతుంది కాబట్టి. అంతే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నాగరాజు గారు. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. నా క్వశ్చన్ వచ్చేసి, మీ ఈరోజు అంటే రాసుకుంటే ఎక్కడ మిస్ అవుతానో అనే ఒక చిన్న డౌట్ సార్, అందుకోసమే వినడంలోనే ఎక్కువ ఫోకస్ చేశాను. ఈరోజు పీపీటీని మా అందరికి షేర్ చేయగలుగుతారా? విత్ ఏవి సార్స్ పర్మిషన్ అంటే వీ హ్యావ్ టు టేక్ ఏ పాలసీ డెసిషన్ ఆన్ ఇట్. దాని మీద పాలసీ డెసిషన్ తీసుకున్న దాన్ని బట్టి ఏవి సార్ ఏదో ఒకటి చేస్తారు. అయినా డోంట్ అండర్మైన్ యువర్ సెల్ఫ్. అంటే మీరు అంత ఏకాగ్రతగా విన్నప్పుడు అది మీ సబ్ కాన్షియస్ మైండ్ లో రికార్డ్ అవుతుంది. మీకు కావాల్సిన మెటీరియల్ మీ మైండ్ గుర్తుంచుకుంటుంది, మీకు ఉపయోగపడుతుంది. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాగేశ్వరరావు గారు. ఏపీజే నాగేశ్వరరావు గారు సార్, ఇప్పుడు చేసుకుని. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ నా క్వశ్చన్ వచ్చేసరికి సుబ్బరావు గారు, ఇప్పుడు అన్లెర్నింగ్ అనేది ఇంపార్టెంట్, కానీ ఇప్పుడున్న సోషల్ మీడియాలో కానీ, మనం గూగుల్లో కానీ, యూట్యూబ్లో కానీ ఒక ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. కొత్తగా నేర్చుకోవాలనే విషయంలో మనకి ప్లాట్ఫామ్, ఎక్సలెంట్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ కానీ ఉంది. కానీ దీంట్లో ఇచ్చే ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అనేది, అక్యురేటా కాదా అనేది మనం ఎలా డిసైడ్ చేసుకోవాలి? ఎందుకంటే ఒక ఇన్ఫర్మేషన్ ని 10 మంది 10 రకాలుగా చెప్తున్నారు, ఇన్నోవేటివ్ గా చెప్తున్నారు, ఎఫెక్టివ్ గా చెప్తున్నారు. బట్ వీటిలో ఏది అక్యురేట్, ఏది పర్ఫెక్ట్ అనేది మనం ఎలా డిసైడ్ చేసుకోవాలి అనేది మీరు ఏమవుతుంది టిప్స్ ఇస్తారా? అంటే టాపిక్ డైవర్ట్ అయిపోతుందండి. అన్లెర్నింగ్ అనేది మీకు ఆల్రెడీ లెర్న్ అయిపోయిన విషయాన్ని అన్లెర్న్ ఎలా చేసుకోవాలనేది అన్లెర్నింగ్. అంతేకాని కొత్త విషయాలు నేర్చుకునేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్త తీసుకోవాలనేది అన్లెర్నింగ్ కాదు. అది పూర్తిగా వేరే టాపిక్. కొత్త విషయాలు నేర్చుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది పూర్తిగా వేరే టాపిక్. యాక్చువల్ గా మేము అది కూడా డిస్కస్ చేస్తున్నాం మీకు. అంటే యూట్యూబ్, గూగుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎట్లా వడబోసుకుని, ఎట్లా మనం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకుని ఎట్లా వాడుకోవాలి అనేది మీకు మళ్ళీ నెల రోజుల్లో ఎక్కడో ఒక చోట ఏదో ఒక రకంగా చెప్తాం. అన్లెర్నింగ్ అంటే కొత్త విషయాలు నేర్చుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్లెర్నింగ్ కాదండి. ఆల్రెడీ మీకు వచ్చేసి మీకు హ్యాబిట్స్ ఫార్మేషన్ స్టేజ్ లో ఉన్నవి, అంతకన్నా కొంచెం ముందు స్టేజ్ లో ఉన్నవి, వాటిని మార్చుకోవటం అన్లెర్నింగ్. అది వేరే, ఇది వేరే. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. కుమార్ స్వామి గారు, అరుణ మేడం గారితో లాస్ట్ డౌట్ అండి. ఓకే సార్. సార్ ఫైర్ యువర్ క్వశ్చన్ ప్లీజ్, క్విక్. కుమార్ స్వామి గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. నిలబడతాం సార్, చెప్పండి. సార్, అన్లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. అది చేయడం, లెర్నింగ్ చాలా ఈజీ, ఇంకా కొంతవరకు కష్టమైనా కూడా చేయవచ్చు, కానీ అన్లెర్నింగ్ చేయడం చాలా కష్టం. ఒకవేళ అన్లెర్నింగ్ చేసిన తర్వాత కూడా అది మళ్ళీ ఎప్పుడో ఒకసారి రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా సార్ మధ్యన. సో అన్లెర్నింగ్ అంటే ఊరికినే మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవడం కోసమని పడక తుడిచేయటం అని చెప్పుకున్నాం కానండి. అందుకనే మీకు ఇంకొక మాట కూడా వాడాను నేను, రీలెర్నింగ్ అని. అంటే పాత విషయాన్ని మోడిఫై చేసి కొత్తదిగా మార్చుకుని నేర్చుకోవటం. కనుక అన్లెర్నింగ్ అంటే పాత విషయాన్ని మార్చుకునేందుకు సిద్ధంగా ఉండటమే కానీ పూర్తిగా పాత దాన్ని తుడిచేయాలని ఏమి కాదు. చాలా సందర్భాల్లో పాత దాన్ని కొత్తగా మోడిఫై చేసుకుని మనం తెలుసుకుంటాం. అందుకని ఈ మోడిఫికేషన్ అనేది ఛాలెంజ్ అండి. అందుకని కొత్తగా తుడిపేసుకుని ఇది చేయాల్సిన పనేమి కాదు. ఇది కూడా పార్టీ అన్లెర్నింగ్ లో. మనకున్న టైం కన్స్ట్రైంట్ వల్ల నేను అన్లెర్నింగ్ లో ఎన్ని రకాలు ఉంటాయి అనే దాన్ని ఎక్కువ డీటెయిల్ గా మీకు చెప్పలేదు. థ్యాంక్ యూ అండి సుజాత గారు. నేను అరుణ మేడం లాస్ట్ డౌట్ అన్నట్లోనే హ్యాండ్ రైజ్ చేసి డౌన్ చేశారు. ఎస్ మేడం, అరుణ మేడం ఒకసారి మేడం. అరుణ మేడం. ఓకే సార్, అందరికి నమస్కారం సార్. ఈ రోజు సెక్షన్ చాలా బాగుంది సార్. నాకు ఈ రోజు క్లాస్ వింటుంటే నాకు చాలా రోజుల తర్వాత ఫిజిక్స్ క్లాస్ విన్నట్టు అనిపించింది సార్. అది ఇంత మంచి సెక్షన్ అందించినందుకు థ్యాంక్స్ సార్.
మేడం తిట్టారో పొగిడారో Okay. అర్థం కాలేదు. సైకాలజీ క్లాస్ లేదు ఫిజిక్స్ లేదు లేదు క్లాస్ లేదు సార్, నాకు బాగా నచ్చింది. ప్లస్ ఫిజిక్స్ క్లాస్ విన్నట్టు అనిపించింది సార్. బాగుంది క్లాస్ అయితే, బాగుంది సార్. థ్యాంక్ యూ అండి. లాస్ట్ డౌట్ అండి కిరణ్ గారు. సార్ లాస్ట్ హ్యాపీ డౌట్ ఈవినింగ్ సార్. కిరణ్ గారు. Yeah. థ్యాంక్ యూ సార్, మీరు అవకాశం ఇస్తారో లేదో అనుకున్నాను. సార్ సుబ్బారావు సార్ ఎక్సలెంట్ క్లాస్ సార్. నా డౌట్ అంటే ఇది కూడా పర్మనెంట్ కాదు అని ఏదన్నా మనం నేర్చుకోవాలంటే మనం అంత కాన్ఫిడెంట్ గా నేర్చుకోలేం కదా సార్. అంటే కొత్తది వచ్చే లోపు ఇదే పర్మనెంట్ అనుకోవాలంటారా, లేకపోతే అంతే అండి, కొత్తది వచ్చేంత వరకు. అదే అందుకనే నేను మీకు అందుకు ముందు సెంటెన్స్ లో చెప్పింది ఏమని చెప్పాను, లెర్నింగ్ ఈజ్ జర్నీ ఫ్రమ్ వన్ బిలీఫ్ టు నెక్స్ట్ లెవెల్ బిలీఫ్ అని. సార్ సార్ అదే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఐ విల్ వెయిట్ ఫర్ ఆల్ ఆఫ్ యువర్ ఫీడ్బ్యాక్స్ అండి. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ 66 మంది ఉన్నారు. మా మిత్రులను తీసేస్తే కనీసం 50 మంది ఉన్నారు అనుకుంటున్నాను. 50 మంది ఫీడ్బ్యాక్స్ వినేందుకోసం నేను ఎదురు చూస్తుంటాను. లేదు సార్, మనకి 70 మెంబర్స్, ఇందాక 76 78 వరకు ఉన్నారు. మన మిత్రులు కోఆర్డినేటర్స్ తీసేస్తే 70 మెంబర్స్ వచ్చారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చిన్నబాబు గారు. ఒక్కసారి నేను డౌట్స్ సార్ ఏవి సార్ ఒక రిక్వెస్ట్, మేము ఫీడ్బ్యాక్ పంపించడానికి మాకు కొంచెం టైం ఇవ్వండి. ఏంటంటే ఒక్కొక్కసారి ఇట్ ఈస్ 9:49 ఇప్పుడు ఉంది కదా, ఇప్పుడే కాకుండా రేపు ఆఫ్టర్నూన్ వరకు అట్లా ఫీడ్బ్యాక్ పంపించవచ్చు కదా సార్? సార్ మీకు ఎప్పుడు వీలైతే ఇప్పటి నుంచి రేపు సెషన్ లోపల ఎప్పుడైనా పంపించండి సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, రైట్ అండి. మన మధ్యలో కోఆర్డినేటర్ శ్రీధర్ సార్ ఒక్కసారి మాట్లాడండి సార్. హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి, సాయంకాలం. సార్ ఎక్సలెంట్ సెషన్ సార్. ఆ టైటిల్లోనే ఉన్నది అన్లర్నింగ్. సో దాంట్లో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ రోజు మనము ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్ వస్తున్నా కానీ, లేకుంటే ఈపీఎస్ ప్రోగ్రామ్ నేర్చుకోవడానికి వస్తున్నా కానీ, దీంట్లో ప్రతి ఒక్క సెషన్ కంప్లీట్ చేసుకుని వచ్చినటువంటి గొప్ప అయినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. 4-5 సెషన్స్ కంప్లీట్ చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు మన ఈ యొక్క టీటీడబ్ల్యూసి యొక్క ప్రోగ్రామ్ లో ఏమైతే నేర్చుకున్నటువంటి విషయాల్ని మళ్ళీ ఒక కొత్త విద్యార్థిగా నేర్చుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఈరోజు సుబ్బారావు గారు చాలా అద్భుతంగా మనకి తెలిసిన విషయాల్ని కూడా పక్కన ఉంచేసేసి కొత్త విషయాలు ఏం నేర్చుకుంటున్నామో వాటిని రీక్యాప్చర్ చేసుకొని మన భవిష్యత్తుకి ఏ విధంగా పునర్నిర్మాణించుకోవాలనే విషయాన్ని చాలా అద్భుతంగా చెప్పారండి సుబ్బారావు గారు. చాలా చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. మన మధ్యలో మరో కోఆర్డినేటర్ వేణుగోపాల్ సార్. వేణు సార్. Yes, sir. Yeah, thank you so much, Andy. The art of unlearning and relearn and learn. Learning is continuous project. It's a wonderful session, sir. In Majula on and off వస్తున్నాను, but I have taken very good points take home for me, and I hope everyone feedback later రేపు ఈవినింగ్ వరకైనా ఇవ్వండి, but assignment మాత్రం as soon as possible చేసేసేయండి. Assignment is very important for all of us. Thank you, sir. Thank you so much, giving wonderful opportunity, AV sir. Thanks to Subbarao sir. He is the showman today. Thank you so much. Yes. ఒక్క 2 minutes ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయండి మనకి సెషన్స్ గురించి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఫైనల్ గా మన సుబ్బారావు గారు ఈ రోజు సెషన్ గురించి ప్లస్ సమ్అప్ చేస్తే మనం దాని గురించి మనం మాట్లాడదాం. సుబ్బారావు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. దిస్ ఈజ్ అది మనం అనుకున్నట్టు చాలా సింపుల్ అండి. దీని గురించి మీరందరూ చాలా మంచి డౌట్లు అడిగారు. దీని అన్లెర్నింగ్ ప్రాతిపదిక, రెడీ టు అన్లెర్న్ అనే దాని ప్రాతిపదికగా మనం చాలా విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. నేను మీకు అదే చెప్పాను. మీరందరూ కూడా నేర్చుకునే స్వభావం ఉన్న వాళ్ళు కనుక ఇక్కడ ఉన్నారు. సో లెట్ us కంటిన్యూ దిస్ జర్నీ, దిస్ పాజిటివ్ లెర్నింగ్ జర్నీ టుగెదర్. Of course, should we call it as unlearning journey? Okay అండి. Thank you అండి. Thank you all. Thank you అండి. Thank you very much. Yes, dear respected members, మనకి 30 days మనము 30 సెషన్స్, దాంతో పాటు 30 అసైన్మెంట్స్, చాలా వండర్ఫుల్ సెషన్స్ అసైన్మెంట్ చేయబోతున్నాం. కాబట్టి వీటి గురించి కొన్ని డైరెక్షన్స్, అదేవిధంగా మీకు మధ్యలో
మన కోఆర్డినేటర్స్ కూడా ఒక 10 మెంబర్స్ మీతో కలిపి జర్నీ చేస్తారండి ఈ 30 days మొత్తం కూడా మీతో కలిసి అన్ని విషయాల్లో కూడా. సో ఆల్రెడీ మన మధ్యలో ఇప్పుడు చూసారు, ఇంకా కోఆర్డినేటర్స్ కూడా యాడ్ అవుతారు. సో 30 days లో ఈ 10 కోఆర్డినేటర్స్ మీతో కలిపి అసైన్మెంట్స్ విషయంలో కానివ్వండి, లేకపోతే ఫీడ్బ్యాక్ తీసుకోవడంలో కానివ్వండి, మీకు కావాల్సిన ఫీడ్బ్యాక్, దట్ మీన్స్ అసైన్మెంట్స్ ఎప్పుడైనా వెనకబడినా సరే కూడా వాటిని సరైన టైంలో చెప్పడానికి, అందించడానికి మీకు కోఆపరేట్ చేస్తారు మొత్తం కూడా. ప్రతిరోజు అవసరమైతే మీకు జూమ్ సెషన్లో కానివ్వండి, ఫోన్ కాల్ ద్వారా కానివ్వండి, మన కోఆర్డినేటర్స్ అవైలబుల్లో ఉంటారు. సో ఈ రోజు మీకు 10 మెంబర్స్ ఎవరైతే కోఆర్డినేటర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు మనకి 70 మెంబర్స్ వరకు జాయిన్ అయ్యారు కాబట్టి మేబీ ఒక 3-4 days లో మనకి ఇది 100 ఫిల్ కాబోతుంది. సో ఈచ్ వన్ ఒక 10 మెంబర్స్ వరకు షేర్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు 7 మెంబర్స్ తో మీకు మాక్సిమం ఈ రోజు నైట్ కానీ మొత్తం కూడా ఆ లిస్ట్ కూడా వచ్చేస్తుంది. మీకు ఈ రోజు ఫస్ట్ అసైన్మెంట్ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఫస్ట్ అసైన్మెంట్ మీకు రేపు మధ్యాహ్నం లోపల టెలిగ్రామ్ యాప్ యూటిలైజ్ చేయండి. ఫీడ్బ్యాక్ కానివ్వండి, లేకపోతే మీ అసైన్మెంట్స్ చేయడానికి కోసం కానివ్వండి. డోంట్ యూజ్ వాట్సాప్ లో అండి. వాట్సాప్ లో మాత్రం మీరు పోస్ట్ చేయొద్దు, ఎందుకంటే వాట్సాప్ లో మీకే ఇబ్బంది అవుతుంది వీడియోస్ పోస్ట్ చేయడం కోసం. దాంతోపాటు వాట్సాప్ లో చాలా మెసేజ్లని మనం ఇంపార్టెంట్ మెసేజ్లను మేము కమ్యూనికేషన్ కోసం మన వాట్సాప్ గ్రూప్ ను మనం యూటిలైజ్ చేసుకుందామండి. మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ మాక్సిమం ఒక్కొక్కసారి లేట్ అవర్స్ లో కూడా రావచ్చు, నైట్ 12కి 1 గంటకు కూడా రావచ్చు. ఒక్కొక్కసారి గంపా నాగేశ్వరరావు గారు మనతో సెషన్ పెట్టేటప్పుడు 11కో 12కి కూడా టైం ఉండవచ్చు. లేదు అంటే సార్ వచ్చి అప్పుడు సడన్ గా ఏదైనా టాస్క్ ఇవ్వచ్చు మనందరికి కూడా. సో కాబట్టి ఇలాంటి ట్విస్టులు కూడా చాలా ఉంటాయి. మీరు అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్టులు కూడా ఈ యొక్క సెషన్స్ లో ఉంటాయి కాబట్టి మీరు వాటికి కూడా రెడీ కావండి. చాలా మీరు అసైన్మెంట్ చూస్తుంటుంటే నెక్స్ట్ అసైన్మెంట్ ఎప్పుడు ఆయన యాంగ్జైటీ కూడా ఫీల్ అవుతారు మొత్తం కూడా. సో కాబట్టి మీరు ఈపీఎస్ టీపీడీసీ అసైన్మెంట్ చేసిన అనుభవం కూడా మీ అందరూ కూడా ఉంది కాబట్టి వాటికి డిఫరెంట్ గా ఉంటుంది. అసైన్మెంట్స్ చేసుకునే ప్రయత్నంలోనే మనం డెఫినెట్ కూడా నేర్చుకుంటూ ట్రైనర్ గా మనం ఎదిగే అవకాశం ఉంటుంది. అసైన్మెంట్స్ విషయంలో ఎట్టి పరిస్థితులు కూడా మనం అలసత్వాన్ని ఎట్టి పరిస్థితులు కూడా మనం చూడొద్దు. ఇక్కడ అసైన్మెంట్స్ ట్రాకింగ్ మాత్రం డెఫినెట్ గా ఉంటుంది. మీకు ఎంత ఎలాగా ఉంటుందో మీ వెనక వేణుగోపాల్ సార్ కానివ్వండి, మేము కానివ్వండి, సుబ్బారావు గారు కానివ్వండి, డెఫినెట్ గా మాకు కూడా టాస్క్ అండి. మీరు అసైన్మెంట్ చేయకపోతే గంపా సార్ ఈ రోజు అసైన్మెంట్ చేయలేదు అని మొత్తం టోటల్ కూడా మాకు వెనక నుంచి ఎవరెవరు చేయలేదు అనేది మాకు కూడా పాయింట్స్ ఉంటాయండి కోఆర్డినేటర్స్ కూడా. కాబట్టి మీకు కోఆర్డినేటర్స్ ఎప్పుడు కూడా జూమ్ లో కానివ్వండి అన్ని విషయాల్లో మీకు సహకారం చేస్తారు మొత్తం కూడా. దీని గురించి ఇంకా ఏదో ఎవరికైనా సరే కూడా ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు అడగండి. ఒక 2-3 డౌట్స్ తీసుకుందాము. ఒక 2-3 minutes లో మనం ఈ రోజు సెషన్ ఎండ్ చేద్దాం. ప్రతిరోజు కూడా ఒకటి అర్థం చేసుకోండి, ప్రతిరోజు కూడా మనకి సెషన్ 1 hour ఉంటుందండి. బిఫోర్ 5 minutes అందరూ జాయిన్ కాండి. కరెక్ట్ గా టైం అంటే టైం స్టార్ట్ చేద్దాము. 40 minutes 45 minutes లో సెషన్ ఉంటుంది. 10 minutes మాత్రమే మీకు ఎక్కువ డౌట్స్ వచ్చినా సరే కూడా క్షమించాలండి. మీ మధ్యలో మాత్రము మీరే అంటారు ఒక్కొక్కసారి సెషన్ లో మీ డౌట్స్ క్లారిఫై చేసినప్పుడు, మీ డౌట్స్ తీసుకునేటప్పుడు మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ మీకు డౌట్ రానప్పుడు మీరు ఇంకా ఎంతసేపు అండి అనే ఫీలింగ్ అవుతుంటారు. సో అందుకోసమే అందరూ కూడా గమనించండి. ఒక సిస్టమేటిక్ గా మనం ఏంటి అంటే టైం అనేది మనం ఫాలో అవుదాము. దాన్ని ఒకసారి అర్థం చేసుకోండి. ఎస్ సార్, రాజ్ కుమార్ సార్. రాజ్ కుమార్ సార్ ఒక్క నిమిషం. సార్ అయితే నా క్వశ్చన్స్ యాక్చువల్లీ మీరు గూగుల్ ఫామ్ ఫిల్ చేయమన్నారు కదా సార్. సో దాంట్లో నాది ఒక 2-3 క్వశ్చన్స్ అంటే ఏంటంటే సార్, యాక్చువల్లీ ఆ డేట్ ఒకటి రాయమన్నారు, అదొకటి సార్. అలాగే నెంబర్ ఒకటి రాయమన్నారు, ఏది గ్రూప్ యొక్క నెంబర్ రాయమన్నారు, అది తెలియదు. ఆ డేట్ ఒకటి సార్. ఇవి లేక యాక్చువల్లీ నేను నైటే ఫస్ట్ పర్సన్ గా నేనే ఫిల్ చేద్దామనే పొజిషన్ లో ఉన్నాను, కానీ ఆ 2-3 క్వశ్చన్స్ ఉండేసరికి నేను అసలు ఫిల్ చేయలేకపోయాను సార్ అది గూగుల్ షీట్. ఇదే డౌట్ ని మన గ్రూప్ లో అడగిన వెంటనే నేను వాయిస్ మెసేజ్ పెట్టానండి. దాని ఒకసారి మీకు వింటే క్లారిటీగా అర్థం అవుతుంది. మీకు గ్రూప్ నెంబర్ అనేది చివర్లో ఇవ్వటం జరిగింది. గ్రూప్ నెంబర్ ఏదో ఒకటి ఇవ్వండి అని చెప్పాము 1, 2, ఎందుకంటే గ్రూప్ డిసైడ్ చేయలేదు కాబట్టి. తర్వాత మీరు ఇంపాక్ట్ డేట్స్ అని అడిగాము, అది సర్టిఫికేట్ డేటో లేకపోతే మీరు ఈపీఎస్ స్టార్ట్ చేసిన డేటో ఎండింగ్ డేటో ఇచ్చినా పర్వాలేదు, అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. అక్కడ మీ దగ్గర నుంచి ఒకటి ఏంటంటే మీ ఫుల్ నేము, ఫోన్ నెంబరు, దాంతోపాటు మీ లొకేషన్ అడ్రస్ తీసుకోవటమే వెరీ ఇంపార్టెంట్.
తర్వాత మీరు అమౌంట్ ట్రాన్సాక్షన్ చేసిన ఐడి అని డేట్ అనేది కావడం అనేది కూడా ఇది ఒక ఇంపార్టెంట్ కాబట్టి అవి మెయిన్ గా చూస్తాం. ఓకే థ్యాంక్ యూ సార్. Thank you, మోహన్ రాజా గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. మళ్ళీ మ్యూట్లోకి వెళ్ళిపోయారు సార్. ఇప్పుడు అన్మ్యూట్ చేసుకోండి మోహన్ రాజా గారు. యా ఓకే సార్. రైట్ సార్. చేసే యాక్టివిటీ ఉంది కదా సార్, డైలీ అసైన్మెంట్ యూట్యూబ్ లో అప్లోడ్ చేసి ఆ లింక్ పెడితే సరిపోతుంది సార్? మీరు యూట్యూబ్ లో అప్లోడ్ చేసి చేస్తారంటారా? యూట్యూబ్ లో అప్లోడ్ చేసి ఆ లింక్ మీకు పెడితే సరిపోతుందా, లేక మళ్ళీ దీనిలో కూడా అప్లోడ్ చేయమంటారా? సార్ టెలిగ్రామ్ యాప్ లో అప్లోడ్ చేయండి. ఓకేనా? ఓకే సార్. సార్ కుమార్ స్వామి గారు. సార్ అయితే మీరు ఐడి ట్రాన్స్ఫర్ ఐడి డేట్ ఎంట్రీ చేయమన్నారు కదా, అందులో డేట్ ఎంట్రీ చేస్తే తీసుకుంటలేదు సార్. ఆల్రెడీ ఐడియల్నే డేట్ ఉన్నది. ఓకే సార్. రైట్, అదే ఇవ్వండి. ఓన్లీ అది మన డేట్ తీసుకుంటలేదు అది. ఓకే, నో ప్రాబ్లం సార్. ట్రాన్సాక్షన్ ఐడి ఇవ్వండి, ఎందుకంటే దాన్ని మన గంపాజిత్య గారు చెక్ చేసుకుంటారు, అందుకోసం ట్రాన్సాక్షన్ ఐడి ఇవ్వండి. అది ఎంతవరకు తీసుకుంటారు? ఓకే సార్. ఎస్ మేడం, రాజేశ్వరి మేడం వచ్చారు. ఒకసారి మేడం ఒకసారి చూడలేదండి, ఒకసారి హ్యాండ్ రైజ్ మేడం పోస్ట్ ఇస్తాను. వెల్కమ్ మేడం, రాజేశ్వరి మేడం. సార్ పేరా? ఓకే అండి, సరే అండి. నెక్స్ట్ నరహరి గారు. సార్ నమస్కారం అండి అందరికీ. సార్ ఇది లెర్నింగ్ అన్లెర్నింగ్ అంటే ప్రతి మనిషి జీవితంలో అవసరమే కదా సార్, ఎందుకంటే మనం నేర్చుకునేది కంపల్సరీ కావాలి, మనకు అవసరం లేనిది మళ్ళీ తీసివేయాలి. అంటే ఏది అన్లెర్నింగ్ అంటే మనకు అది అవసరం లేదు అనేది, అది అంటే ప్రతిరోజు ఇంపార్టెంటే కదా సార్ అదైతే. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో ఖచ్చితంగా అది పాటించాల్సిందే, లేదంటే మనకు ప్రాబ్లమ్స్ అవుతుంటాయి కదా. ఏమో సార్, సార్ అరవింద్ సార్. సార్ సార్ ఈ సెషన్స్ గురించి ఏదైనా డౌట్ ఉంటే అదే నాకు డౌట్ గురించి అడుగుతాను. దాని గురించి ఆల్రెడీ సుబ్బారావు సార్ తో నేను పోస్ట్ ఫుల్ స్టాప్ పెట్టేసాను నేను దాని గురించి. ఓకే ఓకే. మళ్ళీ మీరు సెషన్ లోకి వెళ్ళారు. ఓకే ఓకే. లెర్నింగ్ సెషన్ అన్లెర్నింగ్ సెషన్ లోకి వెళ్ళారు. మీరు దీని గురించి ఏదైనా డౌట్ ఉంటే అడగండి, ఎందుకంటే సుబ్బారావు సార్ అన్మ్యూట్ లోకి వెళ్ళిపోయారు, మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. ఓకే రైట్ అండి. మాక్సిమం మీ డౌట్స్ మొత్తం క్లారిఫై ఉంటుంది మొత్తం కూడా. వడ్ల రెడ్డి మణికాంత్ గారు వీడియోలో కాదు సార్, చేయి రైజ్ చేసి మీకు అక్కడ ఆప్షన్ ఉంటుంది సార్, అక్కడ చేయండి. మీ వీడియోలో హ్యాండ్ రైజ్ చేస్తే మనకి అర్థం కాదు సార్. సార్ మురళి గారు, ఈ లోపల మీరు మళ్ళీ మళ్ళీ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి సార్ మురళి గారు. నేను ఇస్తున్నాను సార్, అన్మ్యూట్ ఇస్తాను సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. మళ్ళీ మ్యూట్ అయ్యారు సార్. గూగుల్ ఫామ్ ఫిల్ చేసినారా, అందులో ఒకటి రాంగ్ గా ఫీడ్ కదా, మళ్ళీ ఫిల్ చేస్తారా సార్? వాయిస్ కట్ ఉంది, మరొకసారి సార్. గూగుల్ ఫామ్ ఫిల్ చేసినలో 1-2 కాలమ్స్ రాంగ్ గా ఫీడ్ చేయడం జరిగింది. డేట్ ఒకటి, అది ఒకటి, మళ్ళీ రీఫిల్ చేయమంటారా సార్? వద్దు సార్, మీ ఇన్ఫర్మేషన్, మీ పేరు, మీ సెల్ నెంబరు ఇవైతే కరెక్ట్ ఇచ్చారు కదా? కరెక్ట్ ఇచ్చారా సార్? ఓకే కరెక్ట్ సార్. ఒకసారి మీకు దానికి సంబంధించిన మీ గ్రూప్ సార్ ఏదైనా డౌట్ ఉంటే సరే సార్. సార్ క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మేము ఒకసారి కన్సల్ట్ అవుతాం సార్ ఏదైనా. ఓకే, నో ప్రాబ్లం సార్. అలాగే సార్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అని అంటారు. రేపు మరొక సెషన్స్ తో మనం కలుద్దాము. ఈ రోజు సెషన్ కి మీ అందరూ కూడా ఇంత టైం కేటాయించి వచ్చినందుకు కూడా అందరూ కూడా
అభినందనలు. సో ప్రతి సెషన్ లో కూడా మీ అందరూ కూడా నేర్చుకోవడానికి రెడీగా ఉండండి. ప్రతి సెషన్ లో కూడా నోట్ చేసుకోండి. ఎందుకంటే ఈ యొక్క నోట్ బుక్ ఏదైతే ఉందో మీకు ఒక బుక్ పెట్టండి సార్. అందరూ కూడా మీరు ఒక లాంగ్ నోట్ బుక్ దాదాపు 100-200 పేజెస్ బుక్ పెట్టండి. సెషన్ అనేవి వెరీ ఇంపార్టెంట్. అసైన్మెంట్స్ కూడా ఒక నోట్ బుక్ పెట్టండి. సో ఇది మీరు 2 days మనకి ఏదైతే ఫిజికల్ సెషన్స్ ఉన్నాయో హైదరాబాద్ లో అక్కడ మీరు ప్రజెంట్ చేయాల్సి వస్తుంది. ఈ యొక్క బుక్ అనేది మీకు ఆ 2 days మీరు ఏదైతే అక్కడ 2 days ఉండబోతున్నారో అది మీకు ఇది ఒక గైడ్ లాగా ఉపయోగపడుతుందండి. అందుకోసమే ప్రతి పాయింట్ కూడా మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి అసైన్మెంట్స్ కూడా ఇదే నోట్బుక్ లో మీరు కంటిన్యూ చేయండి. ఒక నోట్బుక్ మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక 200 పేజెస్ అనేది మెయింటైన్ చేయండి. సో థ్యాంక్ యూ అనండాల్. సో మరి రేపు మరొక సెషన్ లో కలుద్దాం. అందరికీ కూడా శుభరాత్రి. జై హింద్, జై భారత్, వందే మాతరం. ఎస్, జై హింద్, జై భారత్, వందే మాతరం. ఒకసారి నేను జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం.